అవన్నిటినట తుడిచివేయాలంట. బ్లాక్ బోర్డు మీద రాసినటువంటి అక్షరములను ఏ రీతిగా ఆ డస్టర్ తో తుడిచివేస్తామో మనము, ఆ రీతిగా మనలో ఉన్న పాపాన్ని తుడిచివేయగలిగినటువంటి దేవుడు ఒక్కడే. నీ పాపము నీ వలన పోదు, కానీ తుడిచివేయగలిగినటువంటి దేవుడిని నువ్వు దగ్గరికి అమ్మా మా తల్లి బంగారు దేవా నా యందు శుద్ధ హృదయము, ఏ లోపము లేనటువంటి హృదయమును నాకు కలుగజేయము. నా అంతరంగములో ఆ స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమంటే ఇది వరకు లేవన్నట్టు అర్థం. మరొక్కసారి నూతనంగా స్థిరమైన మనస్సును నాలో పుట్టించయ్యా. అలా పుట్టించకుండా నిన్ను ఆరాధిస్తే ఆ ఆరాధనకు విలువ లేదా? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. స్తోత్రం. వాక్యం అర్థమైంది కనుక వాక్యానుసారముగా హృదయం సిద్ధపరచుకున్నాము. వాక్యానుసారముగా అయా నూతనమైనటువంటి స్థిరమైనటువంటి శుద్ధ మనసును దయచేయమని అడుగుతాము. ఉంటే పర్వాలేదు, నీకు ఇచ్చినందుకు నువ్వు ధన్యుడము. ఒకవేళ లేదేమో ఒక్కసారి పరీక్షించుకున్నాము, పరిశీలించుకున్నాము, దేవుణ్ణి అడుగుదాము. లేకుంటే అయా నీ కొండలములు తండ్రి నూతనమైనటువంటి శుద్ధ మనస్సును నాకు దయచేయి, స్థిరమైన మనస్సును నాకు దయచేయి. ప్రభా నీ కొందనాలు. సూత్రం. అయ్యా నేను ఎప్పుడు ఆరాధించినట్లుగా ఆరాధించడం కాదు కానీ తండ్రి, ఎప్పుడు స్తుతించినట్లుగా స్తుతించడం కాదు కానీ తండ్రి, నా హృదయము నీకు సమీపముగా లేకుంటే, నీవు నా హృదయంలో నివాసము చేయకుంటే, నీవు నా హృదయంలో గూడు కట్టుకొని ఉండకపోతే నా హృదయంలో ఉన్నదంతా లోకమే, లోకాసే చెత్తుంటున్నాయా. ఆ చెత్తలో వచ్చేటటువంటి ప్రతి ఆలోచన చెత్తగా తీసుకొని వస్తుంది కనుక అయ్యా నీవు లేకుంటే నేను చేసే ప్రతి ఆలోచన వ్యర్థమైనటువంటిది, నీ సన్నిధికి నన్ను చేర్చదు కనుక ప్రభా నీ కొందరములు. సూత్రం. అందరూ కళ్ళు మూసుకొని చదవబడినటువంటి వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ విధముగా నీ హృదయంలో దేవుని సన్నిధికి సమీపముగా ఉన్నదా? నువ్వు నూతనమైనటువంటి స్థిర మనసును కలిగి ఉన్నావా? చంచలమైనటువంటి మనసు కలిగి ఉన్నావా? ఇదిగో నేను ఎప్పుడు వచ్చినట్లుగా మందిరానికి వస్తున్నాను, కానీ నా ప్రవర్తన మారటం లేదు, నా చూపు మారటం లేదు, నా నడకం మారటం లేదు. సమయానికి మందిరానికి రాలేకపోతూ ఉన్నాను. 2024వ సంవత్సరము డిసెంబర్ మాసము తండ్రి 22వ తారీఖు గతించిపోతూ ఉన్నది. కానీ ప్రభుని పొందనాలు తండ్రి, నాలో మార్పు రాలేదయ్యా. నేను ఈ రీతిగా ఎన్నో సమయాలు అనుకున్నాను, కానీ నా వల్ల కావటం లేదు ప్రభా. నా దారి అయ్యా ముళ్ళదారే ప్రభా. నా చూపులు ప్రభా అపవిత్రములే తండ్రి. నా నడకలు ప్రభా లోక రీతిగానే ఉన్నాయి, కానీ ఏది మారటం లేదయ్యా. ఇదిగో మారకుండా నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, నిన్ను సూచిస్తూ ఉన్నాను, నిన్ను పూజిస్తూ ఉన్నాను. నీవే నా దేవుడమని చెప్పుకుంటే అన్యుల మధ్య నామము ఎక్కిరించబడుతుంది, కానీ నిన్ను బట్టి నన్ను బట్టి ఇగో ఆయన నామము గణపరచబడదు. ఆయన నామము గుంపుగా కూడినటువంటి మనము ఇదిగో శుద్ధ మనసు కలిగి మంచి హృదయం కలిగి ఆ హృదయంలో ఆయన ఉన్నాడా లేడా ఒక్కసారి పరీక్షించుకో. ఆయన ఉంటే నీ ప్రతిని మారుతుంది, నీ క్రమమంతా మార్చబడుతుంది, నీ సిద్ధంతా మార్చబడుతుంది. మార్చబడటం లేదంటే సమయానుకూలంగా నువ్వు రాలేకపోతున్నావు. బట్టి నీలో ఆయన లేడు, నువ్వు ఆయనతో అంటుకట్టబడలేవు. అంటుకట్టబడలేని ప్రతి తీగ నరికబడి కిలించబడి ప్రతి మొక్క ఇదిగో గట్టి మీద కాల్చబడుతుందని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నువ్వు కాల్చబడటానికి సిద్ధంగా ఉన్నావా? పచ్చటి ఒలివల మొక్క వలె నీటి ఓరల నాటబడినది. ఆకు ఓరక తన కాలమందు వాళ్ళ మీద చెట్టు వల్ల ఉండే స్థితిలో ఉంటున్నావా? ఈ స్థితి ఏ రీతిగా ఉన్నది? లోకము నీలో ఉండకూడదు, లోకరీతి నీలో ఉండకూడదు, లోకరీతి నాలో ఉండకూడదు. ఇదంతా తీసివేసుకున్నప్పుడే స్థిరమైన నిజమైన ఆరాధన, నిజమైనటువంటి పూజ, నిజమైనటువంటి అర్పణ
దేవుడికి అర్పణగా ఉన్నావా లేదా ఒక్కసారి పరీక్షించుకో. సూత్రం 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 నీ హృదయంలోనికి అర్పణగా ఇయ్యాలి, నీ ఆత్మలోనికి అర్పణగా ఇయ్యాలి. ఆత్మస్తకమైన సమర్పించుకోగలవు. సమర్పించుకోకుంటే ఈ ఆరాధన దేవుడు అంగీకరించడు. నువ్వు చేసే ఆరాధన వ్యర్థము, నువ్వు చేసే ఆరాధన సమయం వ్యర్థము, నువ్వు చేసే సమయం వ్యర్థమే. సూత్రం వ్యర్థము కాకుండా దేవుడి సన్నిధికి చేర్చబడాలి. దేవుడు నీ ప్రతి కార్యమును నెరవేర్చాలి అంటే ఆయన నీ ఆరాధనను ఆలకించాలి, నీ ఆరాధన చెవి ఎక్కాలి, నీ ఆరాధన ఆయన సన్నిధికి పాదాల చెంతకు చేరాలి. అలా చేయలేనటువంటి ఆరాధన, అలా చేయలేనటువంటి ఆరాధన నువ్వు దేవుడికి కట్టుబడి లేనటువంటి ఆరాధన అది. ఇదిగో నేను బాగానే పాడుతున్నాను, నేను బాగానే ప్రార్థన చేస్తున్నాను, నేను ఏదో ఒక సమయంలో మందిరానికి వస్తూ ఉన్నానని కాదు. కానీ నేను మానవ చేస్తున్నటువంటి సమయానికి రాగలుగుతున్నావా లేదా, రాగలుగుతున్నావా లేదా? స్తోత్రం స్తోత్రం. ఎక్కడన్నా మార్చుకుంటానయ్యా, నేను ఈ రోజు నుండి మార్చుకుంటానయ్యా, నేను ఈ దినము నుండి మార్చుకుంటానయ్యా, నేను ఈ క్షణము నుండి మార్చుకుంటానయ్యా. దేవునితో ఒప్పందం చేసుకున్నాము, దేవునితో ఒప్పందం చేసుకున్నాము. నేను నా కుటుంబము, నేను నా పిల్లలు, నేను నా కుటుంబము, నేను నా పిల్లలు ఇదొక పరిశుద్ధ ఆరోగ్యంలో నివాసము చేస్తానయ్యా. ఒక్క దినము నీ మందిరములు గడుపుకుంటా 1000 దినములకు సమానమవుతానయ్యా. నేను కోరుకు తీసుకున్న గొడవలు ఎన్నో ఉన్నాయి. తిరిగి పొందుకోవాలంటే నా ఆరాధనలు ఆలకించాలి, ఆయన ప్రార్థనకు నువ్వు చెవి యొక్కాలి. ఇదిగో బట్టి నీ ఇంతటిలో నమ్మకమైనటువంటి వాడివి అయ్యా. మోక్షం నీకు నువ్వు నా స్నేహితుడు అన్నాడు. ఒక స్నేహితుడిగా ఉండాలి తప్ప దేవుడికి నమ్మకమైన వాడిగా ఉండాలి. నేను దేవుడికి ఒక స్నేహితుడిగా ఉండకుండా నమ్మకమైన వాడిగా ఉండకుండా అప్పుడు నమ్మకపు స్థితిలో ప్రార్థిస్తున్నామేమో. ఒక ప్రార్థన దేవుడికి ఈ ప్రార్థనతో ఈ సమస్యలు తీరిపోతూ ఉన్నాయనుకుంటున్నామేమో. శుద్ధమైన మనసు, ఏక మనసు లేకుంటే దేవుడిని ప్రార్థన ఆలకెట్టడు. సూత్రం 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 సూత్రం. వారికి డ్యాన్స్
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు నీ ఆరాధన అంగీకరించారా లేదా ఒక్కసారి పరీక్ష. నీ పాపముల రూపం లోపటకైనా మానవాళిగా భూమికి తీర్చినటువంటి ఆయన దిగి రాకుంటే నీవు నేను పాపములలో మరణించేటటువంటి వారము. నిన్ను నన్ను పాపముల నుండి విముక్తిని గావించడానికి పరమునకు కొనిపోవడానికి తిరిగి వచ్చినటువంటి దేవుడైన ఆయన నీ రూపములో నిర్మించబడి ఉన్నటువంటి దేవుడు, నీ పాలకులో నిర్మించబడి ఉన్నటువంటి దేవుడు. ఆయన ఎంత గొప్ప ప్రేమ తెలుసా? ఈ పాపిని ఎంతగా ప్రేమించాడో తెలుసా? ఇదిగో ఈ మట్టిలో ఆయన మహిమాశ్వరములు మోగిన దేవుడు. ఆయన ఇదిగో ఆయన మహిమలను మహిమపరుస్తున్నప్పుడు మధ్యలో పరుస్తున్నప్పుడు మళ్ళా దిగొచ్చినటువంటి దేవుడు. ఇదిగో నీ పాపము నా పాపము కొరకు రక్తము కాచి
ప్రాణము పెట్టినటువంటి దేవుడు ఆయన. అట్టి దేవుడు తప్ప ఈ లోకంలో నువ్వు దేవుని ప్రేమించిన వ్యర్థమే. నీ శ్రమను సహించి ఆయన శ్రమల పాలైనటువంటి దేవుడు. అట్టి దేవుణ్ణి ఆరాధించేటటువంటి నీవు నీ ఆరాధన దేవుని సన్నిధికి నచ్చిందా లేదా, మెచ్చాడా లేదా, ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవలసినటువంటి సమయము. సూత్రం 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 సూత్రం. ఒక్కరు ఇద్దరు ప్రార్థన చేద్దాం. క్లుప్త ప్రార్థన ఒక ఇద్దరు క్లుప్తంగా చేయండి. సూత్రం సూత్రం సాధకి పేతకి స్తోత్రం 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 స్తోత్రం. దేవాది దేవుడు, రాజులు రాజు, ప్రభుత్వం, అతిథులు, రాజస్వాముడు, ఆయన సన్నిధికుడు, ఆయన ప్రసన్నతను ఆయన కలిసేకుడు. అది ఆయనతో మనమున్న ఆయన మనలో ఉన్నాడు. అప్రాంశాన్ని ఆకోబోయా ఎలా మమ్మల్ని కలిగి వచ్చిన ప్రభా, సంవత్సరం సంవత్సరాల ప్రభా, తనపడి మాత్రం ప్రభావం బట్టి కాచి కాబట్టి ప్రభా, తిరిగి మా చేస్తున్నాయా మనకు 12 మాత్రం రాష్ట్రులు ప్రభావ 220 సాక్షిపడి మా ప్రభావితం రాష్ట్రులు ప్రభావ ఆ దేవుల ప్రభావం కదేవికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. అందరూ అలాగే నిలబడి ఉన్నాం. మరి ఈ వారం ఎవరు కీర్తనల ధ్యానాంశము చదివేవారు ఎవరు? దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయెదరు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పొంచుకొనుచు. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది. వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయను. బాషాను పర్వతము దేవ పర్వతము బాషాను పర్వతము శిఖరములు గల పర్వతము శిఖరముల గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓర చూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు సహస్రములు ప్రభువు వాటిలోనున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను. నీవు ఆరోహణమైతివి. పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ప్రభు స్తుతి నొందునుగాక. అనుదినము ఆయన
మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. గొప్ప తడా ఇచ్చిన దేవాదేవుని వందనాలు. ఈ కొంత ఆరాధనకి మీ అందరూ ప్రభావానికి గెలిస్తే అందరూ పొందాలి. ఈ సమయం నాయగారికి అప్పచెప్తున్నాం. అందరికీ వందనాలు. మరి కీర్తనల ధ్యాన అంశంలో నుండి హల్లెలూయా హల్లెలూయా. కీర్తనల ధ్యానాంశంలో నుండి మధ్య భాగం ఒక్కసారి చదువుదాం. చదువురా అయ్యగారు. మరి దావీద్ గారు ఒక 12 గంటలకు ముగించబడుతుంది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు బయటపడతాం. ఎవరు భయపడద్దు. ఈయనే కొద్దిసేపు అయినా ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఇంకా ఉంటుందేమో చివరకు ఉందామా చివరకు ఉందామా అనుకోవద్దు. అవునా? ప్రారంభం నుండి మొదటి నుండి అవునా ఆ ఇనే దాని మీద శ్రద్ధ ఉండాలి. ఇనే దాని మీద మనసు ఉండాలి. వాక్యము అంటే ఏంటిది ఏమర్థమైంది అందరికి? చాలా మందికి నాకు బాగా వాక్యం అంటే ఏంటో అర్థమైంది గారు చేయలేపండి. చాలా మందికి అది ఏందో అర్థం కాదు. జాతరలో డ్రమ్ముల వాయిద్యం, కొరడాలు కొట్టుకోవటం, ముత్తుకోవటం అలాంటిది అనుకుంటాం కదా. మేము కూడా అల్లకి వచ్చిన పోయినవని కాదు. వాక్యం అంటే స్వయాన వాక్యం అంటే ఏంటిది? బైబులే. ఏంటిది? బైబులే. బైబిల్లో ప్రతి మాట కూడా వాక్యమే. ఆ వాక్యము స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారు రాయించినటువంటి వాక్యం. ఇది పరిశుద్ధాత్ముడు ఏకో తీసేనా అక్కర్లేదు. ఏకో తీసేసి కొంచెం సౌండ్ ఏమైనా వస్తే పెట్టు, లేకపోలేదు. అది కొత్త వాళ్ళు వస్తే వనంలోకి కోతులు వస్తే ఆ రోజంతా ఆగమే వనమంతా. హల్లెలూయా. వద్దన్న పెడతారు, కావాలని అంటారు. అది జోలికి పోతారు. ఎక్కువ జోలి మనకెందుకురా? మనం ఎక్కువలో మాట్లాడంత గొప్పలో వీళ్ళ వరకు వినపడితే చాలు. మంది వీళ్ళు ఖచ్చితంగా క్రైస్తవులు అనబడితే చాలు, అంతే. హల్లెలూయా హల్లెలూయా. మనం ఒకవేళ లేపి నిలబడితే అది ఇబ్బంది అయితేలే. కానీ ఎన్ని సంవత్సరం నుండి మనం రక్షణ పొందామంటే క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. క్రీస్తు రక్తంలో కడగబడ్డం అంటే ఏంటిది? నా చెట్టుకి ఏమంటుంది? ఇంకంటుంది. దీన్ని ఉతికినాక మళ్ళీ నేను అన్న ఇంకిపోతే ఇది కడగబడ్డాక ఏమైంది? మళ్ళీ వైట్ కలర్ వస్తుంది. అవునా? వైట్ కలర్ వచ్చినాక మళ్ళీ దాంట్లో ఇంకిపోతే అది కడగబడటం అంటే. అది కడగబడటం ఏంటిది? బయట కడగబడటానికి శారీరకంగా రకరకాల సోపులు ఉన్నాయి. ప్రతి రోజుకి 2 సార్లు చేసే వాళ్ళం ఉన్నాం. ఇంకా ఇష్టమైనటువంటి వాళ్ళైతే 3 సార్లు కూడా స్నానం చేసి శరీర శుభ్రత మంచిదే. మళ్ళీ ఎక్కువ అదే నడుస్తుంది. అన్ని పరిసరాలు వేరే కూర్చొని ఒకసారి సౌండ్ పెంచి ఎక్కువ తగ్గి. హల్లెలూయా. మంచిదే. కానీ దీని వలన మన పరలోకానికి చేర్చబడం. అవునా? ఏపు గారికి భయంకరమైన పరిస్థితి దాపురించినప్పుడు శరీరం వైపు చూసుకోరా? శరీరంలో చర్మము, మాంసము, నరములు ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఊడిపోతున్నాయి. గోడతో గీక్కోలే ఆయన. దేంతో గీక్కోలేడు? పెంకీస్. అంత అలర్జీ, అంత సీదర, ఉల్లంత. ఎందుకు? అప్పటికల్లా దేవుడు దూషిస్తాడేమో అని.
ఆ బాధ భరించలేక, ఆ పరిస్థితిని తట్టుకోలేక దేవుణ్ణి దూషించాలా అనేటువంటిది సాతాను యొక్క పన్నాగం. హల్లెలూయా అని అందుకే యోబుకి ఆ స్థితిని మరెక్కువగా పుట్టిస్తుండు. దేవుడు కాదు, ఎవరు పుట్టిస్తున్నారు? సాతాను, అపవాది. హల్లెలూయా పుట్టిస్తూ ఉన్న కొలది చర్మం ఊడిపోయి ఎముకలు బయటకు వచ్చి కనపడుతూ ఉన్నప్పటికీ కూడా యోబు గారు దేన్ని కాపాడుకుంటున్నాడు? ఆత్మను కాపాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా ఇది జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ ఆత్మని మనం కడుక్కున్నాము. ఆ బాప్టిజం పొందిన రోజు కడుక్కున్నది ఏంటంటే ఆత్మని. హల్లెలూయా ఆత్మను పరిశుద్ధపరచుకున్నాము, నీతియుక్తంగా మార్చుకున్నావా. అవినీతిలో ఉన్నప్పుడు, మురికిలో, పాపములో, లోకములో ఉన్నప్పుడు దాన్ని తీసివేసుకొని ఆయన నిర్దోషమైన నిష్కలంకమైన ఆ రక్తములో ఉతుకున్నాము. గొర్రె పిల్ల రక్తములు. హల్లెలూయా మళ్ళీ మళ్ళీ ఉతుక్కుంటా, నేను రోజు విడిసి ఉతుక్కుంటా, రోజు మర్చిపోయి పెళ్లి నేను ఎట్లా పెట్టుకుంటా అంటే ఇళ్ళ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ హృదయంలో పెట్టుకోవటానికి అవకాశము లేదు. కారణం ఏంటంటే రేపు నీది కాదు. ఏంటిదంట? రేపు నీది కాదు అని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఇదిగో నేను దొంగవనే వచ్చేదను. మనకి రేపేటిది సెమీ క్రిస్టమస్ ఉంది. ఆర్భాటం అంతా చేసుకుంటున్నాము. వాక్యం ఏం చెప్తుంది? రేపు ఇది కాదు. దేవుడు దొంగవనే వచ్చును. ఎలా? దొంగ చెప్పడు. బెల్లు కొట్టుకుంటా తెల్లారుదామని వస్తాడు. అప్పుడు నిద్ర పట్టినాడు. వేసిందాక నువ్వు ఎంత నిద్రలున్నా లేచి వాడు వసూలు చేసుకొని పోతాడు. ఈడు కొట్టి లేపుతాడు గంట. ఈయన ఎట్లా వస్తాడంట? దొంగవలే వస్తా నేను, జాగ్రత్త కాపాడుకో. ఆనాడు పొందిన రక్షణని జాగ్రత్తగా కాపాడుకో. అది వాక్యము. ఈ వాక్యాన్ని అనుదినము ఒకవేళ అజాగ్రత్త పడి లోకం వైపు చూసి ఎక్కడన్నా మత్సరము పడ్డమేమో, మైల పడ్డమేమో, అందు నిమిత్తమే ఆరాధన. హల్లెలూయా అయ్యా నేను నా జీవితంలో దీని వల్ల నేను తప్పు చేశాను, కంటి చూపు వల్ల చేశాను, నా తలంపుతో నేను పాపం చేశాను, నా కళ్ళతో పాపం, నా చూపులతో పాపం, నా నడక, నా పడకంతా పాపమయమైంది. నువ్వు దొంగవలే వస్తావని అంటున్నావు. నువ్వు ఎలా? రేపు నీతి కాదని స్పష్టంగా వాక్యం సెలవిస్తూ ఉన్నది. నేను రేపు సరి చేసుకున్నాను కదా అనుకుంటున్నా. ఇంకా నాకు ఆయుష్కాలం ఉంది, బ్రతుకు దినములు పొడిగించబడి ఉన్నవి, రేపు సరి చేసుకుంటాను అని అనుకుంటున్నా. కానీ రేపు నాది కాదన్నప్పుడు, ఆయన దొంగ వలె వస్తాడు అన్నప్పుడు మనం ప్రతి క్షణం ఎలా ఉండాలి? ప్రతి క్షణము సిద్ధపాటు కలిగి, ప్రతి క్షణము జాగరూకత కలిగి, ప్రతి క్షణము ఆయన ఉన్నాడా లేడా ఒక్కసారి తట్టుకొని హృదయాన్ని అసలు ఏసున్నాడా, ఏసుంటే నాకే తలంపులు ఎందుకు వస్తాయి, ఏసెక్కడుంటే నాకే ఆలోచన ఎందుకు వస్తాయి, ఏసెక్కడుంటే నేనెందుకెలా ఉంటూ ఉన్నా. ఆయన ఉంటే ఆయనే కదా. పనికి మాలిన ఏం సినిమా అంటది? ఏం సినిమా? నేను మీతో అందరికి తెలుస్తుంది కానీ ఇజ్జం అవుతుంది నాకు. అందుకే నాకు కూడా తెలిసేది. నేను హోటల్లో మన్నానుగా అసలు ఇక్కడెక్కడ తిరుగుతాము, మాసాలలో అట్ట మూల అట్ట తిరుగుతుంటాం. ఒక సాయి హోటల్ ఉంటుంది, మీరు ఆడ టిఫిన్ చేయండి అన్నారు. నేను మా అమ్మగారు పోయి దాన్ని జోలాడుకుంటాను, ముందు బండి పెట్టి ఆ టిఫిన్ చేస్తాను. వాడు నాకు కూర ఏమని చేయట్లా, ఈ టిఫిన్ చేయమని చేయట్లా. ఇంకొకటి వచ్చిండు వాడు దోస్తు, అరే అసలు డైలాగ్ మర్చిపోయిన రాడు, ఈ డైలాగ్ ఆ డైలాగ్ ఎత్తుండే రాడంటుంది. ఇద్దరు తెచ్చిండు దా దెబ్బకి. రక్షణ ఉందా? ఎటువైపు నడుస్తుంది సమాజం, ఎటువైపు పోతుంది? పోనీ ఈరోజు ఎవరు అసలు ఎందుకు నిందించాలి మనం? ఈరోజు ఇక్కడ నీ కుటుంబ సభ్యులంతా ఇక్కడ ఉన్నారా? ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఇంకా నా కుటుంబ సభ్యులు ఇక్కడ రాకుండా ఇంట్లోనే ఉన్నారయ్యా, వాళ్ళు క్షేమంగా ఉన్నారు, మంచి సురక్షితంగా ఉన్నారు, వాళ్ళు రాకుండా పర్వాలేదు అన్నోళ్ళు చేయలేపండి. రేపు నీది కాదు దొంగ వల్ల వస్తున్నప్పుడు ఎక్కడ ఉంచాలి నీ కుటుంబాన్ని? నువ్వు
ఇక్కడ ఉంచలేదంటే నీ ధీమా ఏంటిది? ఆలోచన చేయండి ఒక్కసారి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ విడిస్తే దేవుడి సన్నిధికి చేర్చబడాలి మనం, అవునా? ఇక్కడ విడిచిన ప్రాణం దేవుడి సన్నిధిలో ఉండాలా? ఆయన రాకడప్పుడైతే ఒక పాటలు పాడబట్టి ఎరగడిస్తాం మనం. 2023 సంవత్సరాలు గతించి 24వ సంవత్సరం కూడా గతించబోతుంది కొద్ది రోజుల్లో. యేసుక్రీస్తు ప్రభువు భూమికి వచ్చి ఇప్పటికీ ఎప్పటికి మనం వల్ల బ్రతుకుంటే చింతలేది కయేసుటేను. దీర్ఘ ఏంటిది అసలు? ఎందుకు పుట్టిండు? చింత లేదంట. ఏ చింత? యేసు పుట్టి నీకు చింత లేదు, లోకం లేదా? మన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం అనే తప్ప యేసు పుట్టిండు మళ్ళీ వచ్చిండు, అవునా? నీ కొరకు నా కొరకు ఇప్పుడు బాధపడ్డ పాట అదే కదా. ఎందుకు వచ్చిందంట? ఆయన పాపమును పరిహరించి కడిగి శుద్ధి చేసి తుడిచి నిన్ను పవిత్రుడుగా మార్చి తీసుకోకపోవటానికి సిద్ధంగా రెడీ అయి కనపడ్డాడు ఆయన, అవునా? ఇంకా నువ్వు ఏం పాడుకుంటున్నావు కానీ అదే చూపెడితే మొన్న మనం చేస్తాం కదా, పెళ్లి ఇయ్యాలను బర్త్డే చేస్తారు అంతే. పెద్ద తేడా. వాళ్ళు మనకవుతుందో వాళ్ళకో పండగ ఉంది. సంవత్సరానికి ఒకసారి వాళ్ళు బర్త్డే చేస్తారు, సంవత్సరానికి ఒకసారి మనం కూడా పెళ్లి చేస్తాం. చేయరు? మళ్ళీ ఎదిగినా పెళ్లి చేస్తాం అనుకుంటారు. మనం ఇంకా 2023 సంవత్సరాలు అలానే పెట్టి ఉయ్యాలు ఉంటారు. ఈయన ఉయ్యాలంటే దేవుడు కాదు. హల్లెలూయా. ఆ దేవుడు మాట నీ దగ్గరకు వస్తున్నప్పుడు, ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆ దేవుని జీవగ్రంథములో నుండి దైవదాసులను నిలబెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు ఎంత శ్రద్ధ కలిగిన 9:30 గంటలకు, అవునా, ప్రారంభమైతే కూడిక 12-11 గంటల వరకు వస్తూనే ఉంటే ఎక్కడికి నువ్వు దేవుడిని అంగీకరించింది నాకు చెప్పు, చెప్పండి. ఇంకొంచెం ముందుకు వచ్చి రైట్ సైడ్ చూసుకుంటారా? చర్చ ఇంకొంచెం ఎస్ఐ కాలంలో బాగా మెయిన్ రోడ్లోనే. అర్థమవుతుంది కదా? హల్లెలూయా. ఏం చెప్పాను నేను ఇప్పుడు చివరిలో? నువ్వు ఏది చేసినా అర్థం. ఇక్కడ ఆదివారం అంటే ఇంటి దగ్గర నీ పనులు చక్క పెట్టుకోవటానికి, నీ ఇల్లు చక్క పెట్టుకోవటానికి, నీ ఒళ్ళు చక్క పెట్టుకోవటానికి కాదు ఈ సమయం దేవుడిచ్చింది. ఆదివారానికి ఉన్న ప్రాముఖ్యత ప్రపంచంలో ఏ వారానికి లేదు. హల్లెలూయా. ఎందుకు దానికి అంత గొప్ప ఆదివారానికంటే, ఆదివారము మరణించి తిరిగి లేచిన ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కడే ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన తిరిగి లేచిన దినము కనుక ఈ దినము నీకున్నదంతా పెంట. ఏం అనుకోవాలంట దాన్ని? నువ్వు తినేది తప్పే ఉంది, పెంట కాదా? తర్వాత మళ్ళీ వంట అవుతుంది, మళ్ళీ వంట ఎంచుకొని దేవుడే ముఖ్యం అనుకోనిగిన 9:30 గంటలకు కూడి నువ్వు ఆరాధించదలుచుకుంటే చూడు నీ జీవిత క్రమం ఎంత క్రమంగా ఉంటుందో, ఎంత ఎదుగుదల ఉంటుందో, ఎంత జ్ఞానయుక్తం ఉంటావో, ఇంట్లో చేసే ప్రతి విషయంలో కూడా నువ్వెంత చూసుకుంటావో నీకే అర్థమవుతుంది. హల్లెలూయా. కారణం ఏంటంటే నువ్వు అలా ఆలోచించట్లేదు. ఒక్క రోజుదా ఈ ఆదివారం, ఒక్క నెలదా, ఒక్క సంవత్సరంగా రోజు ఎవరు పోతారు టయానికి? నీకు ఇచ్చిన మిగతా 6 దినాలు ఎందుకు ఇచ్చిండు దేవుడు?
దేనికి ఇచ్చిండు? మిగతా పనులన్నీ చక్కబెట్టుకోమని ఇచ్చిండు. నువ్వు చక్కబెట్టుకుంటావా లేదా అని నీ మైండ్ లో పెండు ఉందని తెలిసి ఆయనకి ఏం చేసిందంటే ఆయన చేయించుండు. భూమికి దేవుడు ఉత్తగా దిగి రాలే. నీకేదైతే తెలవదో, ఏదైతే నువ్వు ఆచరించవో దాన్ని అంతా క్రమంగా చూపించడానికి వచ్చింది ఆయన. హల్లెలూయా. అందుకే ఆయన ఏం చేసిండు? ఆది కాలంలో హల్లెలూయా. ఏం చేసిండు ఆయన? 6 దినాలు పని చేసిండు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఆలోచన చేయి. నువ్వు ఈ దినం ఏం చేయాలంటే ఆయన చేసినటువంటి సమస్తాన్ని కూర్చేయండి. సమస్తాన్ని జ్ఞాపకము చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. హల్లెలూయా. ఈ సమయం అంతా ఆయనకి ఇయ్యాలి. నువ్వు తిన్నా తినకపోయినా పర్వాలేదు, నువ్వు చక్కబెట్టుకున్న ఇల్లు చక్కబెట్టుకోకపోయినా పర్వాలేదు, ఆలస్యంగా లేస్తా వెన్నట్టు నెట్టేసి రా, ఆరాధన అయినాక ఇంటికి పో, మిగతాదంతా సరి చేసుకో. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. గతిస్తున్న సంవత్సరాలు కానీ ఏం మాటలా. మళ్ళీ ఒక్కసారి 51 చదువునానా? 51, 9, 10, 11. ఎవరి పాపములకు? చదివే మొక్క పాపములక? ఇంతలో ప్రతి ఒక్కరు, అవునా, మందిరంలో కూర్చున్న ప్రతి ఒక్కరిని ఎవరు మాట్లాడుతున్నారు ఆ మాటలు? 51 కీర్తన ఏంటిది? దావీదు గారు, అవునా, పాపము చేసి దేవునికి దూరమయ్యి మర్దం చేయించి పాపం వల్ల పిల్లలను లోకంలోకి తీసుకొచ్చి ప్రవక్త ద్వారా హెచ్చరించబడ్డ తర్వాత తన పాపాన్ని ఎరిగినాక దేవునితో ప్రాధేయపడుతుండు. హల్లెలూయా. లోకములు అందరికీ పాపం అంటుకుంటుంది, కానీ ఆ పాపాన్ని శుద్ధి చేయగలిగినటువంటి రక్తము క్రీస్తు రక్తం ఒక్కటే. హల్లెలూయా. కనుక నువ్వు ఎక్కడ తిరిగినా ఎక్కడికి రావాలా? ఆయన దగ్గరికి రావాలా. మళ్ళీ లోకములు ఎక్కడ ఏదిని పాపాన్ని పరిహరింప చాలదు, సరిపోదు కూడా. హల్లెలూయా. చదువురా. నా పాపములకు విముఖుడము కమ్ము అంటే మనము ఎందులో ఉన్నా ఉంచుకుంటున్నారా? పాపములు ఉన్నా, నేను పాపిని, పాపము చేశాను నేను. అయ్యా, నేను కప్పుకుందాం అనుకున్నా, నీకు తెలవకుండా దాచిపెడదాం అనుకున్నాడు, కానీ పాపాన్ని దేవుడు బయటికి తీశాడు. ఈ రోజులలో అన్యులైనటువంటి వారు సనాతన ధర్మము అదని చెప్పుకుంటున్నటువంటి వారంతా వారికి అర్థం కావట్లా. ఈ యొక్క పుస్తకము లో తప్పులున్నాయి, ఇందులో పాపం ఉంది అని ప్రకటిస్తూ ఉన్నారు. వారికి పూర్తిగా తెలవక. ఈ పుస్తకం యొక్క గొప్పతనం ఏంటంటే పాపాన్ని దాచిపెట్టలేక. దావీదు గారు పాపం చేసినప్పుడు, అయ్యో దావీదు నా హృదయానుసారుడు కదా, నేను నచ్చినటువంటి కుమారుడు కదా, నా పాపం చేస్తే పర్వాలేదులే, నేను చాలా మంచివాడని దాచిపెట్ల. ఆయన తీసి బయట ప్రపంచంలో ఇసిరేసింది. దావీదు, నీ పాపం ఇది, జాగ్రత్త, నువ్వు మరణానికి దగ్గర కాబోతున్నావు. నేను పాపినైనా క్షమిస్తాను, కానీ పాపాన్ని క్షమించను. నీ పాపాన్ని ఒప్పుకొని దిద్దుకుంటావా, బ్రతుకుతావు మరలా, లేదంటే నీకు మరణమే. ఇక పాపం చేసింది దేవుడా, మనుషులా? లోతు కాలంలో కూడా జరిగింది అదే. ఆ లోతు బిడ్డలు యవనస్తురాళ్ళు కనుక లోతు ఒక్కడే వారితో ఉండటం వల్ల వాళ్ళకంతకు ముందు వివాహము ప్రధానమైంది కనుక యవనస్తులైనటువంటి పిల్లలు, మానవ మాత్రులైనటువంటి పిల్లలు, పురుషులు ఎవరు లేనందున వారికి కలిగినటువంటి బలహీనతను బట్టి తండ్రికి మందు తాగించి, సోయలేనంతగా మందు తాగించి తండ్రితో పాపం చేశాడు. కానీ దేవుడు ఏం చేయాలి? వాళ్ళని ఈ పాపాన్ని బయట పెడితే నన్ను ఒప్పుకుంటుందా లేదా లోకము? అసలు పాపం చేసింది గుహలో కదా, నేనెందుకు దీన్ని బయట పెట్టాలనుకున్నాడా? హల్లెలూయా. ఏ బాబు, ఏ కూర్చో. పాపము
చేసింది మనిషి తనకు ఇచ్చుడై ఎల్లప్పుడు కూడా ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలందరినీ తగలబెట్టిండు, కానీ వీళ్ళని బయటకు తీసుకొని వచ్చిండు ప్రేమించి. తీసుకొని వచ్చిన వీళ్ళ స్థితి ఏంటిది? పాపపు స్థితిని విడిచిపెట్టలేదు. సొదొమ గొమొర్రా అంతా తగలబడ్డది. దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు కదా బయటికి, మేము పవిత్రంగా ఉండాలి అనుకున్నారా? అనుకోలే. పాపం అంటూనే ఉంది మనిషికి, పాపం అంటుతూనే ఉంది. పాపం అంటినప్పుడు దేవుడు ఏం చేశాడు? దాచిపెట్టలా, కప్పెట్టలా. హల్లెలూయా. ఇది మిగతా వాళ్ళకు గుణపాఠం కావాలి. ఏం కావాలి? ఈ పాపము వల్ల వచ్చేటటువంటి మరణపు ఈ జీవితాలు గుణపాఠం కావాలని వారిని బయటికి తీశాడు. హల్లెలూయా. పాపాన్ని ప్రేమించాలి ఇక్కడ దేవుడు. జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. అట్లని యేసుక్రీస్తు ప్రభువుల వారి జీవితంలో పాపం ఎక్కడన్నా ఉన్నదని లోకము పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు కూడా విఘ్నులైనటువంటి వారు, జ్ఞానులైనటువంటి వారు, మేము జ్ఞానములు మనంతటి గొప్ప వాళ్ళు లేదని చెప్పుకునే ప్రతి ఒక్కరు తవ్వుతూనే ఉన్నారు. ఏంటిది? తవ్వుతూనే ఉన్నారు. ఎక్కడ దొరుకుతుంది? ఎవరి దగ్గర పాపం దొరుకుతుంది? దేవుని దగ్గర దొరుకుద్దేమో. ఒక్క పాపము దొరికితే యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గర ఈ క్రైస్తవ్యాన్ని మొత్తాన్ని అంతం చేస్తుంది. ఇది ఇంతగా ప్రబలిపోదు అని తవ్వుతూనే ఉన్నారు. కానీ తొవ్విన కొనది దేవుడికి పట్టబడుతూ ఉన్నారు. తొవ్విన కొనది దేవుడికి పట్టబడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే జాగ్రత్తగా ఆలోచన చేయి. పాపాన్ని దేవుడు క్షమించలేదు, కానీ పాపిని ఎప్పుడు క్షమిస్తాడు? పాపిని తన పాపములో బ్రతికితే క్షమించడు. విడిచిపెట్టాలి. విడిచిపెట్టటము, కడుక్కోవటము అదే బాప్టిజము. బాప్టిజము నాడు పాపమును విడిచిపెట్టి కడుక్కున్న మనము ఆ రోజు నుండి ఎలా ఉండాలి? మరి అనుదినము మరలా ఏమన్నా అంటుతుందా? మరలా ఏమన్నా మరకంటుతుందా? మరలా ఏమన్నా సిద్ధపాటు కలిగే ఉండాలి. పండగ కొరకు సిద్ధపాటుగా. పండగ లేదు అసలు మనకు. అవునా? ఎప్పుడు పండగ మనకు? ప్రతి పునరుద్ధానం, ప్రతి ఆదివారం క్రైస్తవులకి పండగ. మనకు ఉన్నంత పండగలు దేశం మీద ఎవరికి లేవు. వారానికి ఒక పండగ, వారానికి ఒక పండగ. మనకు ఆదివారం వచ్చిందంటే పండగ. ఎవరిని కొలుస్తానో, ఎవరిని ఆరాధిస్తానో, ఈ భూమికి దిగువచ్చి నరతారుడుగా మన పాపాలను తీసివేయడానికి మన రూపంలో వచ్చి మనకొక్క రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి సమాజం నుంచి గెలిచి పరములకు వెళ్ళినటువంటి యేసయ్య మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన్ని ఆరాధించే దినం కనుక ఈ దినము కంటే పవిత్రమైనది ఏది నీ దినం మన బ్రతుకులో లేదు. ఇంత పవిత్రమైన దినాన్ని ఈ రోజు నా కుటుంబంలో ఎవరెవరు కోల్పోయారు ఒక్కసారి ఆలోచన చేసుకొని కుటుంబాలలో. ఈ కుటుంబంలో ఎవరెవరు ఈ దినాన్ని పోగొట్టుకొని లోకంలో ఉన్నారు? ఒకవేళ దేవుడు రాకడ ఇదే సమయం అయితే మన పరిస్థితి ఏంటి? హల్లెలూయా. అంటే నాకు అర్థమైంది ఏంటంటే దీన్ని బట్టి అసలు ఈ రక్షణ గురించినటువంటి గొప్పతనం నీకే అర్థం కాలే. ఎవరికి అర్థం కాలే? మనకి ఇక్కడికి వచ్చే మనకు అర్థం కాలేదు కనుకనే మన కుటుంబ సభ్యులు విడిచిపెడతాను మనం. నువ్వు పోయినా పర్వాలేదు, నాకు పోయినా నెట్టి చూస్తాను అంతేనా దాని అర్థం? లేదు, నీకు అది ఉంటే, ఆ ప్రేమ ఉంటే, ఆ భక్తి ఉంటే, ఆ భయం ఉంటే ఏం చేస్తావు? కొట్టు, తిట్టు, అవసరమైతే కన్నీరు కాచు, కాళ్ళు పట్టుకొని ఏం చేయాలా? దేవుని ఈ జ్ఞానాన్ని నేర్పించగలిగితే దేవుడు సన్నిధికి చేర్చబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప దినాన్ని విడిచిపెట్టి, అంత గొప్ప రోజును విడిచిపెట్టి వీడికొచ్చి నీ సమయానికి నువ్వు, నా సమయానికి నేను, ఆయన సమయానికి ఆయన, ఆమె సమయానికి ఆమె, ఇది క్రమమేనా? చదువునా? దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము. శుద్ధ హృదయము, ఏ దోషము లేని హృదయము, ఏ పాపము లేని హృదయము. పాపం ఎక్కడ పుట్టుద్ది? హృదయంలో, తలంపులు. హల్లెలూయా. ఒకడు మర్డర్ చేసేటటువంటి వాడు రోడ్లో పోతుంటే వాము వీడు మర్డర్ చేస్తానని నేను కానీ తెలుసుదా? వీడు చంపుతున్నాడు, దొంగలు పోతుంటే వాడు చూసి వీడు దొంగని వాడు మొక్కలు చెప్తారా? ఎక్కడుంది వాడు దొంగ ఆలోచన? తలంపులు, హృదయములు ఉంది. హల్లెలూయా. అందుకే దావీదు గారు ఏమంటుందంటే, నా హృదయమును శుద్ధి చేయి.
నా తలంపులను కడుగు. హల్లెలూయా. నీకు నువ్వు నాకు నేను కడుక్కోలేవు. కడిగేటటువంటి ఆయన దగ్గరకు వచ్చి కడుక్కోగలగాలి. హల్లెలూయా. అసలు నా అంతరంగములో స్థిరమైన మనస్సు. హల్లెలూయా. ఆయనకి తెలుసు ఇది అస్థిరమైన మనసే. ఎన్ని సంవత్సరాలు బోధించని, ఎన్ని వారాలు బోధించని, చివరి పాట పాడేదాకా బోధించని. అవునా? ఇది మారదు. వీళ్ళకి స్థిరమైన మనసు రాదు. వాళ్ళ మనసు వాళ్ళకే తప్ప స్థిరత్వం కలిగినటువంటి మనసులోనికి రాదు వీళ్ళు అనే దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు. ఎవరితోటి? చదువురా. ఎక్కడంతా స్థిర మనసు ఎక్కడ కలగాల? అంతరంగంలో కలగాల. ఆ ఎట్టున్నారంట మనసు నూతనముగా పుట్టించబట్టుండ. హల్లెలూయా. అంటే అంతకు ముందు లేదు అని అర్థం. ఏమైంది? అంతకు ముందు లేవయ్యా, లేకనే నేను పాపం చేశాను, లేకనే పాపములో కొట్టుమిట్టాను, పాపము నాకు మరణాన్ని తీసుకొచ్చింది, ఆ మరణాన్ని నుంచి తీసివేయగలిగే దేవుడు ఇదే. హల్లెలూయా. అందుకే ఎవరు చదువు, నీ సన్నిధిలో నుండి ఆ టైం వచ్చిందాక చూడబాకు. ఇదిగో నా కోపం ఎక్కువ చెప్పి కాకు, మెడపట్టి ఇంట్లో నుంచి నెట్టానంటే మళ్ళీ లోని కొర్రా నేను అనలేదురా. అప్పుడు లక్ష్మి చెల్లా ఇప్పుడంటే లెక్కలాడి మొత్తం అల్ల తేడా పెట్టినట్టే ఒక పెన్ను పెట్టి ఆగమే. హల్లెలూయా. అన్న అప్పుడు తెరసాల అన్న ఒక్కసారి. అవునా? చదువునా. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయబాకయ్యా. నీ సన్నిధిలో ఉంటేనే నాకు బ్రతుకు, నీ సన్నిధిలో ఉంటే నా ఆయుష్, నీ సన్నిధిలో ఉంటే నాకు ఆరోగ్యం, నీ సన్నిధిలో ఉంటే నాకు కృప. మరి ఈరోజు లేనంటే తోసివేసినట్ట, దేవుడు వాళ్ళని చేపట్టి గుంజుకొచ్చినట్ట. ఇక్కడ లేనటువంటి వారి పరిస్థితి ఏంటి? మరి తోసివేసినట్టు ఒక రకంగా మొరపెట్టుకో. ఒకవేళ నీ కుటుంబ సభ్యులు ఈ రోజు లేకుంటే అయ్యా తోసివేశాను, కానీ ఈ రోజు నీ రాక నాకు, నేను రేపు వారితో ప్రతిమలాడుకుంటా, వారితో నేను మాట్లాడుకుంటా, ఈ మందిరంలోకి తీసుకొస్తా, స్థిరమైన మనసు కలిగిస్తా. వాళ్ళకి నూతనమైన మనసు పుట్టించాలంట. పాత మనసుతో ఆరాధిస్తే దేవుడు అంగీకరించాలి. నీ పరిశుద్ధాత్మను హల్లెలూయా. నిత్యమును బాప్తిసము పొందిన నాటి నుండి నీలో నివాసం ఎవరు చేస్తారంటే ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఈ ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్ముడు నీలో నివాసం చేస్తున్నాడంటే నువ్వు నిలబడటం తెలుసు, కూర్చోవడం తెలుసు, పడుకోవడం తెలుసు, నువ్వు నిద్ర ఎంతసేపు పోతున్నావో తెలుసు, ఎంతసేపు కలలు కట్టున్నావో తెలుసు, నిద్రలో కూడా నువ్వు ఏం ఆలోచిస్తున్నావో కూడా తెలుసు ఆయనకు. హల్లెలూయా. నువ్వు ఏ తయారీకి లేస్తున్నావు కూడా దేవుడికి తెలుసు. నువ్వు లేచిన కాడిచి దేని కొరకు సిద్ధపడుతున్నావు కూడా. కనుక ఆయనకి ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాడు ఆయన? నేను అయ్యగారు నేను చూడకపోవచ్చు మిమ్మల్ని, కానీ ఆయన నీలో నివాసము చేసే పరిశుద్ధాత్ముడు నీ ప్రతి క్రియలో చూడగలిగినటువంటి వాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే లోకానికి ఈరోజు ఏమర్థం కాలేదంటే, ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రితం పుట్టాడు, ఇంకా పుడుతూనే ఉన్నాడు, ఇంకా పుడుతూనే ఉన్నాడు, ఇంకా ఆయన బాలుడే అనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అసలు ఆయన రూపము బాలుడుగా అగపడ్డదే, కానీ ఆయన బాలుడుగా ఈ లోకానికి రాకముందు ఉన్నటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. లోకానికి రావడానికి కారణం ఏంటంటే నువ్వు నేనే. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలో నాదుకున్నావు. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, చెల్లించు. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం,
అందుకు నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా. ఏ సంకల్పం అనేది మీ నాయన ఇచ్చింది అనుకుంటావు ఈ రూపం, మీ అమ్మ ఇచ్చింది అనుకుంటున్నావా? ఎవరిచ్చారంట? ఆయన ఇచ్చిండు. ఒకవేళ తల్లి తండ్రి బిడ్డలకు జన్మనిచ్చి రూపాన్ని ఇస్తే ఈ సెల్ ఫోన్కి నేను థంబ్ ప్రింట్ వేసిన, హల్లెలూయా, వేలి ముద్ర వేసిన, తాళం, నా తాళంలో నా భార్య కానీ నా కుమారుడు కానీ నా కుమార్తె కానీ భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరన్నా ఈ ఫోన్ ఓపెన్ చేయమను. ఎందుకు కాదు? మా అయ్యే చేయకూడదా? నన్ను పుట్టే కదా చేస్తారా? నువ్వు ఆధార్ కార్డు దిగేటప్పుడు ఏమి చూశారు? నేను కన్ను పెట్టి చూసా. హల్లెలూయా. ఒకరి కంటిలో ఉన్నటువంటి రెటీనా ఈ ప్రపంచంలో ఉన్న మనుషులలో ఒక్కొక్కళ్ళ కంటికి రెటీనాకు సమానం కాదు. హల్లెలూయా. ఆయన సృజించాడు కనుకనే ఈ భేదము మనిషిలో ఎవరు దాన్ని తీసివేయలేడు. హల్లెలూయా. నా కొడుకు నా పిల్లలని నీ ఇష్టం వచ్చినట్టు బర్త్డేలు, నీ ఇష్టం వచ్చినట్టు పెళ్లిళ్ళు, నీ ఇష్టం వచ్చిన పెంపకాలు, నీ ఇష్టం వచ్చిన విద్యలు నేర్పిస్తూ ఉన్నావే కానీ దేవుడిచ్చిన బిడ్డల దేవుడి కొరకు పెంచాలనే తాపత్రయం ఎవరికి లేదు. ఇదొక్కటి సార్ భూమి మీద దేవుడు మనిషిని కలగజేయలేదు, మనుషులకే పుడుతున్నారు పిల్లలు అనుకుంటే ఈ ఒక్క ఎవిడెన్స్ చాలు. ఏలు ముద్ర ఒక్కలకి ఎప్పుడు కలవదు. అందుకే చదువు లేనప్పుడు ఏం చేశామంటే ₹1,00,000 అప్పించినా కూడా అద్దిచ్చేవాళ్ళు. హల్లెలూయా. ఆయన అద్దకం ఇంకొకరు ఊర్లో కాదు కదా, ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఎవరు ఇంత ఈ కొద్ది ఏళ్ళు పెట్టాడు ప్రపంచం మొత్తానికి తేడా. హల్లెలూయా. ఈ కొద్ది ఏళ్లలో ఈ గీతలు ఉంటాయి, సరిగ్గా చూసి తగ్గపడతాయి. ఒకళ్ళ గీతలకు ఒకళ్ళకి సంబంధమే లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దేవుణ్ణి, అంత గొప్ప దేవుణ్ణి పట్టుకొని ఇంకా ప్రపంచం నేను ఉయ్యాలనే వేసి ఊపుతా, నేను జోలపాటలే పాడతా, నేను డ్యాన్సులే వేస్తా, నేను డీజేలు పెడతా అంటే ఎర్రితనం కాకపోతే క్రైస్తవ్యం ఏమన్నా మిగిలిందా? హల్లెలూయా. హల్లెలూయా. ఈ గొప్ప దేవుని తెలుసుకున్న నువ్వు నీ జీవితంలో బాప్టిజం నాటి నుండి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు గతించాయి? నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చి 2024 గతించిపోబోతుంది. మనము ఆయన రక్తంలో కడుక్కున్న నాటి నుండి ఎన్ని సంవత్సరాలు అంటే ఎవరిది వాళ్ళకి తెలుసు. ఎవరు బాప్టిజం తీసుకున్న దగ్గర నుంచి నువ్వేం చేస్తున్నావు? ఈ రూపాన్ని నీకిచ్చి ఇంత గొప్ప అవునా విద్యను నీకు కలుగజేసినటువంటి దేవుడికి నువ్వేమిస్తున్నావంటే ఏమీ లేదు. ఎవరిస్తున్నావంటే ఏమీ లేదు. నీ ఆత్మను నువ్వు కాపాడుకోలేకపోతున్నావు. ఇంకొక ఆత్మను తీసుకొని దేవుడి దగ్గరకు రాలేకపోతున్న కారణం ఏంటంటే దేవుడుగా నీకు కనపడాలా, దేవుడు బాలుగానే కనపడుతున్నాడు ఇంకా కూడా. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన బాలుడే ఒకవేళ అయితే ఆయన కొరకు పుట్టినప్పుడు ఎవరు వచ్చారో ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11. ఎవరు? 11వ అధ్యాయం 2వ అధ్యాయం 11వ వచనం కదా సాధన. ఒక్కరు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును ఆయనకు ఎవరు వచ్చింది? ఎవరు అంతకంటే ముందు వచ్చిన గారు చదువు. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందపడుతున్నై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన
మరియను శిశువును చూచి ఆ శిశువును చూసి సాగిలపడి సాగిలపడి ఆయనను పూజించి పెట్టెలు విప్పి ఆ సాంబ్రాణిని బోళమును హల్లెలూయా. ఎవరు వీళ్ళు? ఎవరి కాడికి వచ్చారు? తూర్పు దేశపు వాళ్ళకి పేరు చూడండి. ఏం పేరు వాళ్ళది? తూర్పు దేశం జ్ఞానం. జ్ఞానులు. జ్ఞానుల దగ్గరకు అజ్ఞానులపై నేర్చుకోవాలి కానీ జ్ఞానులు ఇంకొక దగ్గరకు రారు. ఒకవేళ వచ్చారంటే వాళ్ళకంటే జ్ఞానవంతుడైనటువంటి ఆయన దగ్గరికి రావాలి. ఇంకేమైనా జ్ఞానం నేర్చుకోవాలంటే జాగ్రత్తగా ఆలోచించి. ఒక జ్ఞాని బాగా తెలుగు కళ్యాణం మన ఊళ్ళో ఆయన పెన్ను పడితే ఏదైనా రాస్తాడు, తిరగజేస్తాడు. ఆయన మన దగ్గరకు వస్తాడా? మనమే పోవాలి ఆయన దగ్గరికి. నేను జ్ఞాన్ని చెప్తేనే నేను రాస్తే నా పెళ్లి నేను అవి పెడతాను కదా అయ్యగారు, నేను రాత్రి గారు ముందు పత్రిక అది చేస్తేనే నడుస్తుందని ఆడనే కూర్చుంటాడు. సేవకుల ఇంటికి పోతారు, ప్రార్థన చేసి రాస్తారు కానీ అయ్యగారు అన్నారు రాడు. ఆడికి పోతే కూడా ఏం చేస్తాడు? ఎరకైనా చొక్కా ఇప్పిస్తాడు, చెప్పులు ఇప్పిస్తాడు, కన్నా తీసి మొత్తం కట్టుకోమంటాడు. మన లోక భాష ప్రకారం ఆలోచిస్తే అలా మన బజార్లో పోతే ఏమంటారంటే వీడికి ఏం పుట్టిందిరా, ఇన్ని ఎకరాల పొలం ఉంది, ఇంటి నిండు డబ్బు బంగారం, ఈ సొక్క లేకుండా అర్థం ఎకరంతో తెలుస్తుంది ఏంటి ఇది అంటారు. అన్ను ఒంటి మీద సరైన గుడ్డ దొరుకుతుంది ఏంటి అంటారు. కానీ ఆయన ఏం చేస్తాడు? ఆయనకి లేకుండా వీళ్ళకు లేకుండా చేయాలని వీళ్ళకు కూడా ఇప్పిస్తాడు. ఆయన జ్ఞానం అనుకుంటాడు ఈ లోకంలో. అలాంటి తూర్పు దేశపు జ్ఞానులు చేసినటువంటి ఒక జ్ఞానయుక్తమైనటువంటి పనిగా తెలుసా? వారు జ్ఞానులై ఉండి కూడా ఎవరు వెతుకుతూ ఉన్నారు తెలుసా? వాళ్ళ గ్రంథాలలో అగస్త అనేటువంటి గ్రంథాన్ని ఫాలో అయ్యేటటువంటి వారు ఆ జ్ఞానులు. మేమే జ్ఞానులము, మేము ఫాలో అయ్యేటటువంటి ఈ గ్రంథమే లోకములో వేద గ్రంథము అని దాన్ని ఫాలో చదివేటటువంటి వారు. వారికి అందులో ఏం దొరికిందంటే ఒక కాలం రాబోతూ ఉన్నది. ఈ ప్రపంచాన్ని ఏలేటటువంటి రాజు ఎవరు? బాలుడైన యేసు కాదు, రాజు ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. ఆయన పుట్టుకకు గుర్తులు ఏంటంటే ఆకాశంలో అంతకు ముందు పుట్టినటువంటి చుక్కలలో ఏ చుక్క ఉండదు. ఆయన పుట్టుకతోటే ఆ చుక్క పుట్టబడుతుంది. ఆ చుక్క పుట్టినట్టే భూమి మీదకి రారాజు రాబోతూ ఉన్నాడు. ఆయన కొనియాడు. ఆయన కొలిసినటువంటి వాళ్ళకి పరలోకం తప్ప మిగతా వాళ్ళకు లేదు అనే సత్యాన్ని వాళ్ళు ఎరిగారు. జ్ఞానులు తూర్పు దేశం నుండి బెత్లెహేమునకు నడిచి రావటానికి 2 సంవత్సరాల కాలం పట్టింది. ఎంత? ఎందుకు అట్లా ఏమన్నా రాసింది అంటే అవును. జ్ఞానులు వచ్చి తిరిగిపోయిన తరువాత వచ్చేటప్పుడు ఏ రోజు రాజు రాజ్యంలో నుంచి వచ్చారు వాళ్ళు. ఒకవేళ ఏ రోజు రాజు కదా, ఈ రాజుకు తెలిసి ఉండొచ్చు. రాజులు కూడా ఎలాంటి పరిశోధన చేస్తారు కదా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పుట్టుక గురించి. ఈ రాజుకి ఏమైనా తెలిసేమని వచ్చారు వాళ్ళు. వచ్చి అడిగితే మరి నాకేం తెలియదు, మీకెట్లా తెలిసింది తూర్పు దేశంలోకి? నేను కుండలు పెట్టి డబ్బులు ఇచ్చి గుడ్డలు పెట్టి అది ఏది జరిగినా నాకు చెప్పండి. నేను రాజ్యాలు అందరూ పోషిస్తున్నాయి. వీళ్ళంతా చదివి నాకు అదేగా చెప్పాల్సింది. యేసుక్రీస్తు పుట్టకి నీకు ఎందుకర్లేగా ఎడిపోయింది? అసలు ఆయన పుడితే నేనెక్కడ రాజుని? నా పని జోలే. ఏంటిది? జోలేగా యేసుక్రీస్తు ప్రభువు గారు వస్తే ఎక్కడ ఆయన పుట్టింది నాకే తెలవదు, మీకు తెలిస్తే కదా పోయి కనుక్కొని వచ్చి ఎంత నాకు చెప్పండి అన్నాడు. మంచి ఆలోచనతో అన్నాడా? ఏ రోజు? హల్లెలూయా. ఎందుకు? ఒక రాజు వస్తున్నట్టు ఇంకొక రాజుకు పడదు. ఆ రాజు వస్తే ఈ రాజ్యాలు ఉండవు, ఈ రాజులు ఉండవు, ఇవన్నీ కూలిపోతాయి. ఆ రాజు ఏకైక రాజు, నిజ రాజు, యేసుక్రీస్తు రాజు. హల్లెలూయా. కలవరం చెందిపోయాడు హేరోదు రాజు. అందుకే అయ్యా మీరు వెళ్ళి చూసి మీకు తెలుసు కనుక గర్భంలో పరిశీలించారు కనుక ఆయన ఆనవాళ్ళు మీకే తెలుసు, నేను పోతే దొరకవు, నాకు చూసి వచ్చి ఆయన ఎక్కడున్నా అట్టసంతా నాకు ఇచ్చిపోండి అన్నాడు. వీళ్ళకి అర్థమైంది జ్ఞానులకు. వీళ్ళు 2 సంవత్సరాల వ్యవధిలో కాలినడకని నెత్తిన పెట్టుకొని ఏంటి వెండి బంగారము సాంబ్రాన్ని నెత్తిన పెట్టుకొని పుట్టింది మామూలు బాలుడు కాదు. బాలుడు అనేక మంది పుడతారు, లోకంలో వెళ్ళిపోతారు.
మరణిస్తారు. వారి అంతం ఎక్కడుందో గ్రహించబడలేదు. కానీ ఈయన పుడతాడు, మానవుల కొరకు రక్తకర్తుడు, ప్రాణం పెడతాడు, సమాధి చేయబడతాడు, తిరిగి లేస్తాడు. ఈయన రక్తంలో రక్షణ ఉంది. ఈయన సర్వ ప్రపంచానికి ఏకైక రాజు. ఈయన ఈ దుర్మార్గుల గురించి ఎందుకు పట్టిస్తాం మనం? పట్టిద్దు. చూద్దాం పాడాన్ని వాళ్ళు పోయి చూసి ఎప్పుడైతే చూసారో ఆయనకి సాగిల పడ్డారు. ఏమయ్యారు? సాగిల పడి నమస్కారం చేశారు. ఆయన ఎవరికి? బాలుడికి. బాలుడైనా ఏసాయికి కాదు, రాజు అయిన ఏసాయికి. బాలుడు అనుకొని రాలేదు. ఇంకా బాలుడే, ఇంకా బాలుడే. కేథలిక్ వాళ్ళు చేస్తారు ఆ పని. కేథలిక్ వాళ్ళు చేసింది మనకు ఇంకా పట్ల. ఇప్పుడు పోయి చూడండి, కేథలిక్ చర్చిలల్లా గొర్రెలు ఉంటాయి, అవి ఉంటాయి, అది కడతారు, మరేమో ఒళ్ళో పెడతారు. ఇంకా ఒళ్ళే ఎక్కడ ఉన్నాడు? ఆనాడే ఆయన బాలుడు కాదు కదా. ఇంకా నువ్వు బాలుడుగా చూస్తే భయపడవు. బాలుడుగా చూస్తే ఏసాయి బాలుడే గారు 2,000 ఇస్తే చాలే అనుకుంటావు. హల్లెలూయా. జ్ఞానులు బాలుడు అనుకోలేదు కనుకనే తూర్పు దేశం నుండి 2 సంవత్సరాల అరణ్యం ఎడారిలో నిచ్చెన పెట్టుకుని వెండి బంగారం తెచ్చి అలా పడేసి చూసిన లేని పోలే. సాగిల పడ్డరు, సాష్టాంగంగా బోర్లబడి, అయ్యా నువ్వు లోకరక్షకుడివి, నిన్ను చూసినందుకు మా జన్మ ధన్యమైంది. మేము ఇప్పుడు వరకు జ్ఞానాలు పడుకున్నాము, కానీ ఇక నువ్వు వచ్చిన మాకంటే గొప్ప జ్ఞాని. హల్లెలూయా. వెళ్ళిపోతూ ఏ రోజు రాజుకు సమాచారం చెప్పుకొని వెళ్ళిపోయారు. ఇంకొక దారి ఏ రోజు రాజుకు అర్థమైందమ్మా వీళ్ళని మోసం చేశారు అనుకొని, ఏ రోజు రాజు అప్పుడు ఏమనుకోండి, ఈ రాజు బ్రతకడానికి వీలు లేదు. ఇప్పటి నుండి మొదలుకొని ఇప్పటికి 2 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు ఎంతమంది చుట్టరో అంతమందిని హతం చేయమన్నారు. ఎందుకు? బాలుడు బ్రతకకూడదు కనుక. హల్లెలూయా. దేవదూత స్వప్నమందు యేషోబుకి చెప్పబడిన మాటను బట్టి వీళ్ళు అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయారు. రోధన. ఏ ఇంట్లో 2 సంవత్సరాలు నిండిన పరిస్థితులు వాడటం వాళ్ళందరినీ మరణానికి చెప్పాడు. హల్లెలూయా. వీళ్ళంతా భయపడటానికి ఈయన బాలుడే అయితే ఏ రోజు రాజుకి అంత భయం ఎందుకు? అవునా? ఏ బాలుడు కొట్టలేడా? బాలుడు కనుగొనలేడా? నువ్వు రాజు, రాజ్యానికి అధిపతివి కదా. బాలుడైన యేసయ్య నిన్నేం చేస్తాడు? వీళ్ళందరికీ భయమే. హల్లెలూయా. 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 ఆయన బాలుడు కాదు. జ్ఞానులు సైతం ఆయన ముందు మోకరిల్లి ప్రార్థించగలిగినటువంటి స్థితి కలిగిన గొప్ప దేవుడు, లోక రక్షకుడు, రాజాకి రాజు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయనది పుట్టుక వర్తమానాన్ని మనం ఏం చేయాలా? కొంతమందికి ఏమర్థమైంది ఎవరికైనా? ఏ ఊరికే మందిరం మీదనే కడితేనా మా ఇంటి మీద కూడా ఒకసారి పెడతా, ఈడ కూడా పుట్టాలా? ఏసయ్యా. అవునా? మా ఇంటి లోపల కూడా ఒకసారి పెడతా, ఇదే అసలు క్రిస్మస్ అంటే అని అర్థమైంది. అసలు క్రిస్మస్, క్రైస్ట్ మాస్. మాస్ అంటేనే ఆరాధన. మాస్ అంటే ఆరాధన అని ఆ పదానికి అర్థం. క్రీస్తుని ఆరాధించుట, క్రీస్తుని కొనియాడుట, ఆ క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఇగో ఈరోజు కమ్మునించడానికి ఎంతో భాగ్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ గొప్పతనాన్ని తెలియక ఇంకా మేమున్న స్థితే గొప్పది అనుకునేటటువంటి వారందరికీ చెల్లి లెక్క నిద్రపోయి, అవునా? మందిరం కూడా మనకి నిద్రే. ఇంకేడ మనం ప్రకటించేది తమ్ముడు అని ఒకరు చూస్తే ఏమనుకుంటాడు? అన్న ఎత్తు ఏందని దాని ప్రకారం దిద్దుకునేది కూడా లేదు. నేను పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఎందుకు ఈ సంవత్సరం నేను ఎందుకు ప్రకటించొద్దు? ఊళ్ళోకి పోయి నిజదేవుని నిలబడట్టు బట్టి వాళ్ళకి ఎందుకు ప్రకటన చేయొద్దు? ఏమి చేస్తే దేవుడి యొక్క గొప్పతనం బయటికి వెళ్తుంది. హల్లెలూయా.
అది చెప్పగలగాలి. నీకు నోరు ఉన్నప్పుడే, నీ కాళ్ళు ఉన్నప్పుడే, నీకు చేతులు ఉన్నప్పుడే, నువ్వు కదలగలిగినప్పుడే, అప్పుడే ఏం చేయాలి నువ్వు? ఆనాడు జ్ఞానులు చేసిన పని అది. హల్లెలూయా. ఆయన బాలుడైతే జ్ఞానులు అక్కడ దాకా రారు. ఈ బాలుడైన యేసయ్య జ్ఞానులు ఎత్తుకుంటూ పోవాలి. ఎవరన్నా జ్ఞానం ఉన్నారా భూమి మీద? నేను వాళ్ళ దగ్గర పోయి జ్ఞానాన్ని సంపాదించుకోవాలా? జ్ఞానాన్ని సంపాదించుకుంటేనే కదా లోకానికి నేను జ్ఞానాన్ని బోధించగలుగుతా. తనకు తానుగా జ్ఞానం లేని వాడు బోధించగలుగుతారా? పోలే వాళ్ళ దగ్గరికి ఈయన జ్ఞాన సంపన్నుడని ఎరిగే జ్ఞానులైన తూర్పు దేశపు జ్ఞానుడే నెత్తిన పెట్టుకొని వచ్చి ఆయన పూజించి ఆయన ముందు సాష్టాంగపడి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన చెప్పండి, బాలుడా, రాజా, రాబోతున్నటువంటి ఉగ్ర రూపుడా, హల్లెలూయా, అగ్ని నేత్రములు కలిగినటువంటి వాడు. అవునా? హల్లెలూయా. అగ్ని నేత్రములు అపరంజి పాదములు కలిగిన వాడము. అగ్ని నేత్రములు అపరంజి పాదములు కలిగినటువంటి దేవుడు 24 పెద్దల చేత అనుదినము యేసయ్యను పట్టుకొని ఇంకా నేను పిల్లగాన్ని, నేను జోల పాటలే పాడతా. అవునా? నేను సార్లుగా చూడుకుంటా అంటే కాదు, ఆయన నిన్ను నన్ను సార్లుగా చేశాడు ఈ భూమి మీద. కదిలే సార్లుగా, కదిలే నక్షత్రాలుగా, మాట్లాడే నక్షత్రాలుగా, చూసే నక్షత్రాలుగా పెడితే కథలో నక్షత్రం ఇంటి మీద పెట్టుకొని హాయిగా వండుకుంటాను, తింటాను. పండగ అయిపోయింది, తెల్లారించి మళ్ళీ ఎండగే. హల్లెలూయా. బ్రతుకులు కారణం ఏంటంటే యేసయ్య రీతిగా అర్థం కాలే ఇంకా లోకానికి. అందుకే మనం అలా ఉండిపోతున్నాం. హల్లెలూయా. కీర్తనల ధ్యానాంశము 115వ అధ్యాయము 4-5. ఒక వ్యక్తి, ఒక అమ్మాయి ఉందనుకోండి, మంచి అంటే క్రైస్తవురాలు కూడా ఎక్కువనే ఫాలో అవుతారు. ఇవాళ రేపు దేవుడు ఉన్నా లేకపోయినా వాళ్ళ హృదయంలో ఒక హీరోయిన్ మాత్రం ఉంటది. అబ్బాయిల హృదయాల్లో దేవుని గురించినటువంటి భక్తి ఉందా లేదా తెలవదు, కానీ ఒక హీరోని ఎంతగా ఆరాధిస్తారంటే సాగటానికి కూడా సిద్ధమవుతున్నాడు. అవునా? హీరో ఇక్కడి నుంచి మొదలుకొని త్వరల దాకా పాయింట్లు తెచ్చుకొని తొడుక్కున్నాడుకో హీరోయిన్. మీరు తెల్లారిపోయి చూడండి, ఆ సినిమా రిలీజ్ అయిన వారం రోజులల్లా ఎక్కడ బజార్ల నుంచి చూసిన వాళ్ళే, ఆడపిల్లగాళ్ళ వాళ్ళే, మగ పిల్లగాళ్ళ వాళ్ళే. నేను ఫస్ట్ లో భువనగిరికి పోయినప్పుడు నాకు కలిగిన ఆశ్చర్యం మామూలు కాదు. బస్ స్టాండ్ లా సాయంత్రం పూట మేము రావడానికి బస్సు కాడికి వస్తాం, వాళ్ళు స్కూల్ కాలేజీలు అయిపోయి ఇంటికి పోవడానికి బస్సులు కాడికి వస్తారు. వాడి పాయింట్లు చక్కగా ఎడకొల్లాల్సిన పాయింట్లు ఇక్కడ గుంజుతుడు. అది పైకి రాకపోయినా గుంజి పైకి గుంజి ఆ పాయింట్లు ఆడుకుంటాయి. తలకాయ పైనవి నీకు ఇంతవరకే బొచ్చుడు ఇదంతా కత్తిరుతాడు. ఆ పైన ఉన్నది సరే దేవుడిచ్చింది, నల్లగొట్టుకుంటున్నాడు ఉంచుకోడు. దానికి ఏదో కాకి ఎరిగిన రంగాల ఎర్రగా పెట్టుకొని ఇక వాళ్ళు మాట్లాడుతుంటారు ఒకరికొకళ్ళు ఎదురుపడి. నాకెంతసేపు బస్సు వచ్చినా కూడా వెళ్ళి ఏంది వీళ్ళ ఆకారం ఏంది, వీళ్ళ అవతారం ఏంది, దేవుడు పుట్టించింది ఎందుకు, వెళ్ళి భూమి మీదకి వచ్చింది ఎందుకు, నిజ దేవుడు ఎరిగే జ్ఞానం పెట్టిపోయింది. అంటే ఎవరు ఫాలో అవుతున్నారు? భూమి మీద ఎవరినో ఒక్కరిని పెట్టుకున్నాడు వీళ్ళు గుర్తుకి. అవునా?
లేదా కాసుల కన్నా కావచ్చు, సినిమా యాక్టర్లలో కావచ్చు, వాడికంటే ఇంకొద్ది నాకంటే గొప్ప జ్ఞానవంతులలో కావచ్చు, వాడు గురి పెట్టుకున్నారు కనుకనే ఏమవుతున్నాడు, ఆ లక్షణాలన్నీ వాళ్ళకి వస్తున్నాయి. అదే యేసును గురిగా పెట్టుకుంటే ఏ లక్షణాలు వస్తాయి? యేసు లక్షణాలే రావాలి. నువ్వు యేసును గురిగా పెట్టుకోకపోతే నీకు కూడా ఏ లక్షణాలు వస్తాయి? నువ్వు ఎవరిని గురిగా పెట్టుకున్నావో ఆ లక్షణాలే నీకు వస్తాయి. అట్లనే కనపడతావు నువ్వు బయట వాళ్ళకు. అవునా? ఆ చదువునా మత్తయి సువార్త 15:4-8 వచ్చినాను. ఒక్కరు సత్యం. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వారికి నోరుండి పలకము, కళ్ళు నుండి చూడము, చెవు నుండి వినము, ముక్కుండి వాసన చూడము, చేతులుండి పట్టుకునము, నడవము, మాట్లాడము, వాటిని చేయవారును వాటి ఎందు నమ్మకించు వారందరూ జాగ్రత్త. హల్లెలూయా. నువ్వు ఏది చేసుకున్నా భూమి నుండి తీయబడదే. అది ఎవరు చేశారంటే ఒక మనిషి శిల్పకారుడు. ఎవరు చేశారు? ఒక శిల్పకారుడు చేసింది. దానికల్లా అది పుట్టింది ఏది పుట్టదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అదే అంటున్నాడు దేవుడు. అమ్మా ఇటు చూడండి మా బంగారం. ఒక్క గొర్రెలు అందుకే వాడు అంటాడు, ఈ గొర్రెలు వాడు మొత్తుకునేది కరెక్టే.
అవన్నీ భూమి నుండి తీయబడ్డటువంటివి. ఒక వ్యక్తి నైపుణ్యమైన శిల్పకారుడు సృజించినటువంటివి అవి. హల్లెలూయా. అందులో ఏది లేదు. ఇంకొకసారి ఆలోచిస్తే వాటిని అంత అందంగా చేసిన మనిషి కన్నా వెలుగుయచ్చు కానీ వాటిని ఏమి. హల్లెలూయా. ఈయన దేవుడే కాకుంటే బాలుడే అయితే ఈయనం తీసుకొని అక్కడికి వెళ్ళాలి యేసేపు మరియమ్మను. నా బాలుడు జ్ఞానవంతుడు కావాలంటే జ్ఞానుల దగ్గరికి తీసుకొని పోవాలి ఏని అని ఈయనం తీసుకొని అక్కడికి పోయేవాళ్ళు. హల్లెలూయా. 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 వాళ్ళు ఈయన బాలుడు కాదు, జ్ఞానములకే మూలమైన దేవుడు. కనుక ఆ జ్ఞానులైనటువంటి వారు కూడా ఎదుర్కొంటూ వారు చదివినటువంటి గ్రంథములో పలానా కాలములో యేసుక్రీస్తు అనేటువంటి గొప్ప రాజు పుట్టబోతూ ఉన్నాడు. ఆయన తర్వాత రాజ్యాలు ఉండవు, రాజులు ఉండరు. హల్లెలూయా. అంత ఆయన ఎలుబడి ఆయన మొక్కితేనే మనకు నిత్య జీవం ఉంది, లేకుంటే నిత్య నరకం ఉంది. ఆయన ఎత్తుకుంటూ పోదాం పాడని ఆ నక్షత్రం వారికి దారి దించుకుంటూ ఎత్తుకుంటూ వచ్చారు. హల్లెలూయా. ఆ దేవుడు నీకు సరిగా అర్థం కాకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేయి, ఎన్ని సెమీ క్రిస్మస్లు చేయి, ఎంత ఆర్భాటం చేయి, కొత్త బట్టలకు అసలు యేసుక్రీస్తు ప్రభువు ఏమి లేవు కానీ మనకు మాత్రం ఆ రోజు అన్నీ కావాలనుకుంటున్నామంటే ఆయన ఉన్నట్ల మనం ఆయన ఆ రోజు మాత్రమే ఎగతాం. ఆయన రాజులకు రాజుగా పుట్టినది తెలవదు నీకు, ఆయన లోకరక్షకుడుగా పుట్టిన కూడా పూర్తిగా తెలవదు. వాళ్ళకు కూడా ఏమర్థమవుతుంది, ఇలా బాలుకు పుట్టిండు రాజులకు రాజు అంటే ఎగురుతారు అయిపోయింది, మనం మొన్న ఎగిరితే వీళ్ళు ఎగురుతారని అయిపోయింది. వాళ్ళకి అర్థమై వాళ్ళు రాట్లా. వీళ్ళే పండుగ ఆదివారం చర్చికి నిరకాల బతికాడిది. ఆ తమ్ముడు రమ్మంటే ఏమంటాడు, నువ్వు చెప్తాను నేను చూస్తున్నాను, నలుగురు నిద్రపోయినా అంటాడు. నీ బట్టి అడిగానా మేము వాళ్ళకి నన్ను బండి హారన్ ఎన్నిసార్లు కొట్టి కీ అంటుంది, మళ్ళీ కీ అంటుంది ఆగుతుంది. ఏందని తీసుకుపోతే ఆ బాగు చేసే పిల్లగాడు నోటి చెండ పోసుకొని నవ్వుతుండు. ఆ పిల్లగాడు చేప కట్టు పోతుండు, కోడిగా బారినట్టు బారుతుండు, తుమ్మని మళ్ళీ వస్తుండు. దాన్ని
నేను గుర్తొచ్చిందంట స్పెషల్ రిపీట్ కలుసు అమ్మ వాడు అడికాడికి వాడికి పోయి సాక్ష్యం వినిపించాలి అని వీళ్ళని తీసుకొని పోదామని ఎంక్వైరీ చేసి ఫోన్ చేస్తే ఆయన చచ్చి 4 సంవత్సరాలు అయిందన్నమాట. హల్లెలూయా. ఆయన చచ్చి 4 సంవత్సరాలు అయింది అనుకున్నారు. సాక్ష్యం ఎరగదీయాలి దేవుడు అని తెలిసినాక. దేవుడు అని తెలిసి కూడా మందిరానికి వచ్చి నిద్రపోతాడు. నీ యొక్క పనికి వల్ల క్రైస్తవులు ఉంటారు లోకం మీద. దేవుడు తెలిసి కూడా 9 గంటలకు ఆరాధనంటే 12 గంటలకి అవుతావు. నువ్వు రాకపోతే ఉన్నారు మా మునిగిపోయిందేడా? అవునా? ఎంతకాలం కావాలి నీకు జీవితం ఇంకా మార్పు చెందడానికి? ఎంత వయసు కావాలా? ఈ భూమి మీద కోటిని సృజించింది దేవుడే, మేకలను సృజించిన దేవుడే, ప్రతి సంవత్సరం తింటున్న పూల మొక్కలని దేవుడే. ఆ రాముగా తింటున్నావు, ఆ రాముగా అమ్ముకుంటున్నావు, సంపాదించుకుంటున్నావు, బ్రతుకుతున్నావు. దేవుడిచ్చిన తింటున్న పుణ్యానికి దేవుడిచ్చిన ఇదంతా నేను కష్టపడుతున్నా. అదేంటంటే గాలి నువ్వు కష్టపడి వచ్చిందా? ఒక్క 10 నిమిషాలు గాలి పీల్చుకోకుండా బ్రతుకు ఆడ పెట్టి ఊగా. అంతకు ముందు ఆమె బతుకున్నప్పుడు కూరయమంటే ఏనా కూడా అడిగి పోయి ఒక్కొక్క ఏడు అసలు ఏ ప్రేమ అంటే ఎవరికైనా ఏమంటుంది అని మీద పడి కొట్టి సచ్చినా ఇంకా తప్పుద్ది, గుండెల మీద పెట్టి బాగుద్ది. అమ్మో నువ్వు చచ్చింది లేకపోతే నేను కూడా చస్తా అంటది. చత్తబట్టి అమ్మో ఎందుకు మరి? హల్లెలూయా. వద్దా దేవుడు? నిన్ను ఇచ్చిన దేవుడు నీ కోసం ఎదురు చూస్తుంటే ఎన్ని సంవత్సరాలు గతించిన నీ బతుకు అక్కడే. నేను వాటిని పూజిస్తా చదువు అన్నది. వాటిని పూజించేవారు ఎవరో చూడు. వారి విగ్రహములు దేవుడిని నమ్ముకొని నువ్వు నోరుండి మాట్లాడే దేవుడు, కన్నుడు చూసే దేవుడు, ముక్కుని వాసన పిలిచే దేవుడిని నమ్ముకున్నావు. నువ్వు ఆయన రూపం నీకు రాకట్లా, ఆయన ప్రకటించడం రాట్లా. యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరాల జీవితంలో 3.5 సంవత్సరాలే ఆయన ఇలా మాలెక్క నిలబడి ప్రసంగాలు చేసింది. మైకులు ఉన్నాయా? ఎక్కడ ప్రసంగం చేసి అక్కడికి గుట్టలే ప్రజలు. ఒక్క రోజు కాదు 3 రోజులు విరామం అక్కడ ప్రసంగం చేసిన మేము ఇంటికి భోజనానికి పోము. నువ్వు ఇంకా చెప్పి మేము వింటాం. అది తింటే సస్తమేమో కానీ ఇది తింటే బ్రతుకుతాం. వీళ్ళు చస్తారం ఇంటికి పోతాను నాకాలు చెడ్డ పేరు వస్తుందని రొట్టెలు చేపలు తెచ్చి ఈరిసి అందరికి భోజనాలు గంపలు పెట్టింది దేవుడు. ఇయ్యాలు కూడా మంచి పెడతాను. దానికి వచ్చేవాళ్ళు కొంతమంది, వాక్యాలకు వచ్చేవాళ్ళు కొంతమంది అవుతున్నారు. హల్లెలూయా. నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడైతే, నువ్వు నమ్మిన దేవుడు ఒకే దేవుడు అయితే, నువ్వు నమ్మిన దేవుడు సజీవుడైతే, మరణాన్ని గెలిచిన వాడైతే, మరణము లేని వాడైతే ఏం ప్రకటించాలా? ఆ దేవుడిని ప్రకటించాలి. సచ్చిన కానీ పుట్టిన కానీ సచ్చిందాక ఆయన పుట్టాడు ఇది నువ్వు చూస్తావు. అసలు సంగతి ఏంది మనకి అర్థం కాదు. ఆడికి పోయినాక ఈ పండగ మేము చేసినట్టు ఎవరు చేశారు? ఆ ఏరియాలో డీజే సౌండ్ సిస్టమ్ పెట్టి ఆటలకు వచ్చి పెడితే మమ్మల్ని నడుకోవాలి ఊపుకుంటాడా? ఎవరు చేయమని పండగ అని పుట్టినప్పుడు గొల్లలు పండగ చేశారా? ఆ దగ్గరకు వచ్చి ఏమన్నా చెప్పంగానే ఇక వేసుకొని కొత్తగా ఎగిరారా? ఆయన చూడాలా రాజు, ఆయన దేవుని ఒక
ఆ ఉనికి మనకు దొరికింది మొదటని పోయి చూసారు తప్ప ఎవరు ఎదురు ధ్యానం ఎక్కడ వేయాల, జ్ఞానులు వేయాల, గొల్లలు వేయాల, ఎవరు వేయాల. హల్లెలూయా. నీకు చేతనైతే ఈ పండగ దినాలు 25వ తారీఖు ముగిసే లోపల నీ ఇంటి పక్కన ఎక్కడో ఒక్కరికి సువార్త చెప్పి ఆ ఇంటిని తీసుకురా. క్రిస్మస్ రోజు పోగొడతారు, చీరలు ఇస్తారని కాదు. ఎందుకు తీసుకురావాలా? ఆయన నిజ దేవుడు, ఆయన దగ్గరకు వచ్చి బ్రతుకుతావు నువ్వు, నీ కుటుంబం బ్రతుకుద్ది. అవునా? లేదంటే నిత్య నరకం సాగుంది, సాగు నుండి తప్పించబడాలంటే ఆయన దగ్గరకే రా. అది నిజమైన క్రిస్మస్, అది అప్పుడు మీరు నిజమైన స్టార్స్. హల్లెలూయా. అలా బ్రతకాలంటే అలా చేద్దాం, క్రిస్మస్ చేద్దాము. లేదంటే అందరిలో నేను కూడా చేస్తా అంటే అందరిలో మనం కూడా అలాగే పోతాం. ఎవరికి? ఆ నరకంలోకి. నీకున్న స్వర్గం, నీకున్న దేవుని యొక్క రాజ్యంలో స్థలం నీ భర్తకి, నీ పిల్లలకు, లేదా నీ భార్యకు, నీ కుటుంబానికి అక్కర్లేదా? ఇప్పుడు మనం చేసేది అదే. అక్కర్లేదు వారు కొని అనుకుంటున్నాం మనం. అక్కడ ఉందనుకుంటే రోగాలు మనం తీసుకుంటే కాళ్ళు ఎరగొట్టి భుజాన్ని వేసుకొచ్చి లేట్. అంతేనా? అవసరమైతే చేసుకొని కట్లు కట్టించుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో వేసి బయట చేతికి ఇస్తే అదే చదువుకుంటాం. హల్లెలూయా. అవునా? చెప్తుంది ఆ కాలం రాబోతుంది. దేవుడు ఉగ్ర రూప అగ్ని నేత్రంలో కలిగి అపరంజి పాదంలో కలిగిన దేవుడు. ఆయన ఒక్క పుట్టినవాడు కాదు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా ఇచ్చిన దేవుడు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వర్తమాన భూమి మీద ప్రకటించడానికి వీలు లేదు. ఎక్కడంటే అక్కడ నేను అడ్డుకుంటాను. పౌలు ఏం చేశాడు? ఎక్కడికైనా రోమ ప్రభుత్వంతో ఒక కాగితం రాయించుకొని ఒక కాగితం రాయించుకొని దాన్ని తీసుకొని ఇక చూసుకున్న అంత సంగతి చూపెడతా క్రైస్తవుల కాలని గుర్రం ఎక్కింది. హల్లెలూయా. దమస్కు కాడికి రాగానే ఏందిరా నువ్వు చూపించేది? ఎత్తి కింద పడేస్తే కళ్ళుగా రాదు. ఎవరికి? సౌలుకి. పైనుంచి లేపి గుర్రం నుంచి కింద ఎత్తేస్తే బయలు గమ్మి ఎవరు నన్ను పడేసి అంటాడు. ఎవరు ముక్క దిగలేదు ఇది కనుక్కొని, నేనేరా నన్ను హింసించా అనుకుంటున్నావు. ఎక్కడికి పోతావు? 3 రోజులు తెరవటానికి కళ్ళు రాలే. 3వ రోజు తెరిచిన తెరవటము యాడి కొరుకుంది ఎక్కడైనా? ఈయనెవరు నన్ను పడేసిండు, ఇంత గుర్రం నుంచి పడేసినాడు, రేపు దాగొట్టడానికి నమ్మకం లేదు. అమ్మాయిని దాగొడుతున్నాను, అసలు ఏమేమి తెలుసుకోవాలని పోయి దీన్ని బట్టి మనం పట్టుకోవడం. పౌలు సచ్చిందాక దీన్ని వదిలిపెట్టాల. ఎంత కొట్టి సాగు దెబ్బలు కొట్టి ఇంకా సచ్చింది వదిలిపెట్టిపోతే మళ్ళీ సంఖ్య తీసుకున్నావు, మళ్ళీ పోతాను ప్రకటించుకుంటున్నావు. మరి నువ్వు నేను ఏం చేస్తాను? సౌలుకే అది మనకొద్దా? హల్లెలూయా. ఆ దేవుడు కావాలనుకుంటే, ఆ దేవుడు లోకరక్షకుడు అనుకుంటే, ఆ దేవుడు అగ్ని నేత్రాలు కలిగినటువంటి వాడు అనుకుంటే, ఆ దేవుడు సత్య స్వరూపమైనటువంటి దేవుడు అయితే, మరణాన్ని గెలిచిన వాడైతే, ఆ దేవుడు నీకు కావాలనుకుంటే మోకరిల్లు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. సూత్రం 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 సూత్రం. ఏ ఆచ చూసి నన్ను ఎన్నుకున్నావయ్యా, ఈ ప్రేమతో నన్ను పిలిచావయ్యా. ఆయన ఆశతో, ఆయన కోరికతో అసలు ఆయన ఎందుకు పిలిచాడో నీకు అర్థం కాలేదు. నిన్ను ఈ భూమి మీద ఈ రూపం నీకెక్కడిది? నీ తల్లి తండ్రి ఇచ్చిన రూపం కాదు ఇది, దేవుడు ఇచ్చిన రూపం. దేవుడు ఎలా ఉంటాడంటే ఇదిగో నేను రూపంలో ఉంటాడు. అంజూరపు చెట్టు వలె నేనుండను, ద్రాక్షాతీగలాగా నన్ను చేయవా. నీ జీవితం అంజూరపు చెట్టులాగా ఉండేవు, కాపు పూత లేకుండా ఆకులతో కలకలాడుతూ ఉన్నదిలే, బాగానే ఉన్నది అనుకుంటూ ఉన్నావేమో. అంజూరపు చెట్టు వలె నేనుండగా, ద్రాక్షాతీగలాగా నన్ను చేయవా. ఫలించే పుష్పములై చారోలు కొనుకును, ఫలించే పుష్పములై చారోలు కొనుకును, పరిమళ సువాసనలై వ్యాపించెదనయ్యా.
నేను ఈత లేనయ్యా, నువ్వు కావాలనుకుంటే ఆయన కొడుకు ప్రార్థనలో ఉండు. ఈత లేనయ్యా జీవితంగా ఎండిపోయిన మూడు బారినట్టు బట్టి చెట్టు వలె బట్టి ఒకవేళ ద్రాక్ష తీగలేగా ఆయన ఈ సముద్రము అంతము గతించిపోబోతూ ఉన్నది. ఈ మార్పు లేని జీవితము, నీ తలంపులు, నీ ఆశలు, నీ కోరికలు నశించి సావకపోతే, నీ పాత బ్రతుకు చనిపోకపోతే, నేను బాప్తిసంలో చనిపోయాను, నేను బాప్తిసం పొందాను, నాకు నిత్య జీవం ఉన్నది అనుకొని ఒకవేళ హృదయములో గర్వించి బ్రతుకుతూ ఉన్నావేమో, గర్వపు మనసును అనుసగలిగినటువంటి దేవుడు ఆయనే. వెనక పరో సైన్యాలు, ముందు ఎర్ర సముద్రంలో బ్రతుకు గవ్యములేదు. మోసే, నన్ను మరణించడానికి మమ్మల్ని తీసుకొచ్చావా? అయ్యా, మా ఇంటిలో తినడానికి తినలేదా?
మేము తిని బ్రతికే వాళ్ళం కదా, మమ్మల్ని ఎందుకు ఇలా చేసినావు? ప్రశ్నించేవారు ఉన్నారు, కానీ దేవుడు చేసిన అద్భుతాలని, దేవుడు నిన్ను చేసిన స్థితిని ఎరగలేకపోయారు ఇశ్రాయేలు ప్రజలు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినారు. అయినా కట్టిన హృదయమే, అయినా పండబారిన హృదయమే, అయినా పాత బ్రతుకులేదు, ప్రాత జీవితమే మార్చుకుంటాం. ఇకనైనా రేపు జరగబోయేటటువంటి సమీకరిస్తాం. ఇగో దేవుడి పుట్టుక దినము, అయ్యో పుట్టాడని చెప్తా ఉన్నావు, కానీ ఆయన పుట్టి వెళ్ళిపోయాడయ్యా, మరణించాడు, నీ కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. నేటికి ఆయన కాలి సమాధి దర్శనం వేస్తూ ఉన్నది, అనేకులు పోయి చూసిస్తూ ఉన్నారు. భూమి మీద పుట్టిన వాడు ఎవడైనా మరణించి తిరిగి లేచిన వాడు ఉన్నాడా? సమాధి ఖాళీగా ఉందా? వెతికి చూసుకో. ఇప్పటికైనా జ్ఞానులు సైతం ఆరాధించిన దేవుడు ఆయన. అట్టి దేవుడు నీకు కావాలంటే స్వార్థ ప్రకటించు. నీ ఇల్లు ముఖ్యం కాదు, నీ పని ముఖ్యం కాదు. దేవుడి పని 2 దినాలు నేను చేస్తాను, నేను సంపూర్ణంగా ఆయన హృదయంలో నింపుకుంటాను. ఆయన నాకు కావాలి, నా ఇంటికి కావాలి, నా గ్రామానికి కావాలి, నా దేశానికి కావాలి, నా ప్రపంచానికి ఆయనే దేవుడు, ఆయన కావాలి. ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రమైన స్తుతునికి మహిమనికి గంధనికి ప్రభువునికి పరిశుద్ధాత్మ దేవ స్తోత్రము 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 స్తోత్రము. దేవానికి కొందరు, రాజ్యానికి కొందరు, ప్రభువానికి కొందరు, పరిశుద్ధాత్మ స్తోత్రము స్తోత్రమైన స్థుతికి పాత్ర స్తోత్రము 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 స్తోత్రం. ప్రభావానికి కొందరు తెలుసు ప్రభావ. మా రంగరంగంలో స్థిరమైన మనసులు మా హృదయంలో పుట్టించి ప్రభావానికి కొందరు తెలుసు ప్రభువనైనా. ఈ పరిశుద్ధ మందిరం నుంచి నా ప్రభావ నన్ను గట్టే బాగు, నా ప్రభావ నీ ఆత్మ నా నుంచి తొలగించబాగు ప్రభావానికి కొందరు ప్రభావ. నాలో శుద్ధ కలిగించ ప్రభావ. అయా కొద్ది దినాల ప్రభావ, నూతన సంవత్సరాలు ప్రయత్నిస్తున్న ప్రభావ. అయా నీ కొందరు తెలుసు ప్రభువనైనా. కొందరు అయా స్తోత్రం తెలుసు ప్రభావ. అయా నూతన ఆత్మ, నూతన శక్తి, నూతన బల, నూతన కృపణ ప్రభావ మాకు కలిగించు ప్రభావ. ఇదిగో నా బిడ్డలు, నా భర్త, నా కుటుంబం రాలేకపోతే ప్రభావ వరందరూ తిరిగి నడిపించు ప్రభావ. నీ కొందరు తెలుసు నాయన. అయ్యా ఒక్కసారి నా ప్రభావ నా కుటుంబాన్ని రక్షణ మార్గం ఉండాలి ప్రభావ. ఇదిగో తల్లి 2024 సంవత్సరం అంతా కూడా ప్రభావ. అయ్యా నీ కొందరు అయ్యా తండ్రి గతించిన సంవత్సరం 11 నెలలు కాచి కాపాడు. తిరిగి 12వ మాసం మా జీవితం వచ్చావు ప్రభావ. ఇక నేను ప్రభావ నా కుటుంబం ప్రభావ అయ్యా నేను సుధించి మన గణపతి ఎత్తిపెట్టే వరకు మేము జీవించాలి ప్రభావ. నూతన సంవత్సరం ప్రయత్నం మా జీవితాలు ప్రభావ. నూతన ఆత్మతో ప్రభావ, నూతన ప్రభుత్వ ప్రభావ, నూతన శక్తితో, నూతన బలముతో ప్రభావ మనందరి ప్రభావ మీరు సిద్ధపరిచే ప్రభావ. మా జీవితాన్ని మార్చి, మా బ్రతుకులు మార్చుదా ప్రభావ. అయ్యా మా జీవితాన్ని మార్చుదా తండ్రి. కేవలం ప్రభావి కొందరు తెలుసు లాభకార క్రైస్తవులుగా మేము ఉంటున్నామయ్యా. కేవలం మేము నామకార క్రైస్తవ జీవితమే మేము జీవించబోతున్నాం ప్రభువా. అలాంటి నామకార క్రైస్తవ జీవితం కాకుండా ప్రభువా. నేను పెదవులతో ఆరాధించేవాడిని కాకుండా ప్రభావ, ఉదయాంతరంగం నుంచి ఆరాధించేవాడిని ప్రభావ. నేను నా కుటుంబం సేవించేవాడు కదా ప్రభావ. మమ్మల్ని సిద్ధపాటు చేయ్యా, మమ్మల్ని సిద్ధపాటు చేయాలి. ఈ సంవత్సరం ఎన్నో బలహీనతలు వచ్చాయా, ఎన్నో రుగ్మతలు వచ్చాయి ప్రభావ, ఎన్నో సమస్యలు వచ్చాయి ప్రభావ, ఎన్నో ఆటంకాలు వచ్చాయి ప్రభావ, ఎన్నో వ్యాధులు వచ్చాయి ప్రభావ, ఎన్నో శోధనలు వచ్చాయి ప్రభావ. మరణ పథకాలు తిరిగి మమ్మల్ని లేవనెత్తేవాడు ప్రభావ. నన్ను నా కుటుంబం అయ్యా నువ్వు బలపరిచావు, స్థిరపరిచావు ప్రభావ. ప్రతి వ్యాధిని తొలగించావు ప్రభావ, బాధను తొలగించావు, ప్రతి సమస్యను తొలగించావు ప్రభావ. గడిచిన 3 సంవత్సరాలు ప్రభావ నీ కొందరాలయ్యా. అయ్యా సరి అయిన పంట లేదు ప్రభావ. ఇదిగో ఈ సంవత్సరాల ప్రభావైనా అయ్యా నీ కొందరు మిరపతాకులు ప్రభావ మాకు ఇచ్చావు ప్రభావైనా. ఇదిగో ప్రభావ నేను కనుగొడుతుంది ఆ నల్లి లేకుండా ప్రభావ, ఆ తెగులు లేకుండా ప్రభావ. ఈ సంవత్సరం ప్రభావ నాకు సమృద్ధిన ప్రభావ 300 పంటలు ప్రభావ మాకు అడిగి వచ్చే ప్రభావ. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రమైన దేవానికి కొందరు, రాజానికి కొందరు, పరిశుద్ధాత్మడానికి కొందరు, పరమ తండ్రి గొప్ప దేవరానికి కొందరు నాయన. అదే దేవుడు ఆది సముద్రానికి స్తోత్రము 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 స్తోత్రం స్తోత్రము 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 నాయన. రాజాది రాజువాయానికి కొందరు. ఇదో నీ రాజ్యం రాబోతున్నది ప్రభావ, నీ రాకడ రాబోతున్నది ప్రభావ, నీ రాకడ ప్రాంతం నీ రాకడ రాబోతున్నది ప్రభావ. అయ్యా అతి సమీపమైనదా ప్రభావ. ఇదో నా తండ్రి రాజ్యం మీద రాజ్యం ప్రభావ, అయ్యా దేశం ఈ దేశం ప్రభావ. భయంకరం భూకంపాలు ప్రభునైనా ఇదిగో తండ్రి కొందరు తెలుసు ప్రభు. భయంకర స్థితులు రాబోతున్నాయి తండ్రి. అయ్యా ఒక్కసారి మమ్మల్ని అయినా నీ రక్షణ మార్గంలో అడుగుతున్నావా, నీ రాజ్యాన్ని వారసులు చేయి ప్రభావ. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసి అందరూ 2 చేతులు జోడించండి, అందరూ 2 చేతులు జోడించండి. శాస్త్ర దేవుడు నమస్కారం పెట్టండి, శాస్త్ర దేవుడు నమస్కారం పెట్టండి. స్తోత్రం. హలో
ఈ సమయంలో పాస్టర్ గారికి కూడి వచ్చిన మనందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపడుతున్నాను. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధ పాదములు పొందనాలైనా ఇదిగో తండ్రి, ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతట్లో దేవా మీరు మాకు తోడే ఉన్నందుకు నీకు స్తోత్రాలు దేవా. ఇప్పుడు చెప్పబడిన వాక్యము తండ్రి మా హృదయాలను భద్రపరుచుకొని ఎల్లప్పుడూ నిన్ను స్థుతించి మహిమపరుచుకునే బిడ్డలుగా దయచేయండి తండ్రి. దేవా ఈ సమయంలో తండ్రి ఇంకా నీ సన్నిధి రాలేకుండా బిడ్డలందరినీ మరి ఒకసారి నీ సన్నిధి నడిపించండి. మేము నీ విన్నటువంటి వాక్యం మేము విడవక మా హృదయాల భద్రపరుచుకొని ఎల్లప్పుడూ నిన్ను స్థుతించి మహిమపరుచుకునే భాగ్యం దయచేయమని దేవా సంఘము దీవించి ఆశీర్వదించండి. మరి ఇంకా సంఘము పెంపొందించి అయ్యగారు చెప్పినట్టు వాక్యములు ఆ యొక్క మా హృదయాల భద్రపరుచుకొని ఎల్లప్పుడూ స్థుతించి మహిమపరుచుకునే భాగ్య బిడ్డలుగా దయచేయమని రేపు జరగబోయే సెమీ క్రిస్మస్ లో మీ కృపా కాపుతారు దయచేయండి. జరగబోతుంది రాబో క్రిస్మస్ పండుగలు తండ్రి మీరు జయప్రదముగా ఆ యొక్క పండుగను జరిపించుకొని ఈ యొక్క ఆరాధన కార్యం అంతట్లో మీరు తోడుగా నడిపించమని విస్తారమైన ప్రజలు మీ యొక్క వాక్యాన్ని వింటూ మరి యొక్క ఈ ఆరాధనలో పాల్గొనే బాధ్యత దయచేయమని మా ప్రభు యేసు నామములో వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ లేచినటువంటి కార్యక్రమం సమర్పించుకున్నారు. అందరూ లేచినటువంటి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభులకు అతిథి దేవుడు ఆది సంపూర్ణ మంచి రక్షగా నీకే స్తోత్రమైన తండ్రి ప్రార్థన దేవుడు ఆరాధన నీకే స్తోత్రమైన దేవాది దేవ రాజులుగా ప్రభులకు శోధనలు మైక్ సంగ పెట్టుకో మైక్ చూడా అక్కడ చూడు కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఓ లోకమంతా తెలుసుకుంటాడు.
ప్రార్థన చేయండి. మైకేనా పైగా అందరికీ వందనాలు. దైవజనులు కొందరు ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయ దయగల తండ్రి నీకు వందనాలయ. బాలుడు కాదును బలవంతుడైన దేవుడివి, అందుకు నీకు వందన. గుప్పిడు విప్పి నీకు కానుక వేసింది. మాది అంటూ ఏమి లేదు, సర్వము నీది, సమస్తము నీది. కానుకలు మీ సేవలు వాడుకో. నీ గుప్పిలిపి మా కుటుంబాల మీద మెండిన దీవెలు సమృద్ధిగా దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ప్రకటించిన ప్రకారము మరి